రవలి ఆ బావ అనే వీడియోలు చేయడానికి గల కారణాలు ఏంది? బావ పక్కకు పెట్టేసి ఈ మధ్య ట్రోలింగ్స్ లకు వస్తుంది. బావా తెల్ల మందర కావాలనా ఎర్ర మందర కావాలా? హాయ్ ఫ్రెండ్స్, పొద్దుల మేము లేవక ముందే మళ్ళీ లేచి ఉంటది. ఏం మాట్లాడుతున్నావు బా? మన తమ్ముని గురించి బావా. ఈ వీడియో మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది. ఏం చేస్తుంటారు మీరు? వడ్ల పని. వడ్ల పని చేస్తావా? మా ఆయన వడ్ల పని చేస్తారు. మీ ఆయన గురించి అడగలేను, మీరేం చేస్తారని అడిగిన. ఓకే, వంకాయలు బీరకాయలు సోరకాయలు ఓకే, అంత పెద్ద సోరకాయ ఏడ దొరికింది నీకు? లాతే కూడా అంతేనా? ముదిరిపోయిన అట్లా మీద వేస్తావు కన్ను? జస్ట్ అది ముదిరిందా అది నాకు సంబంధం లేదు. దొడ్డుగా ఉండాలి. దొడ్డుగా ఉండేది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్న ఎక్స్పైర్, అన్న ఎక్స్పైర్. ఎట్లా? అన్నయ్య కొంచెం పెట్టుకొని ఎట్లా కొట్టి చంపిరా ఏమన్నా చేసారు? అంటే ఏ పార్ట్స్ కి ఈడికి ఇక్కడ మొత్తం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? మొన్ననే 1.5 years అవుతాను. కేసు అదేం కాలేదమ్మా? కేసు అయింది కానీ వాళ్ళు ఏం. ఇప్పుడు మీ అన్న క్లోజ్ ఫ్రెండ్ కి ఇవి ఏమైతుంది? మీ అన్నకు రిలేషన్ ఉన్నామే. రిలేషన్ మరి మీ అన్న చేసింది కూడా తప్పే కదా అట్లా? మీకు జరిగిన దాంట్లో ఓవరాల్ గా నీ లైఫ్ లో నీకు అర్థమైంది ఏంది? తోడబుట్టిన తోడు నాకు దొరకదు. ఇప్పుడు వాళ్ళందరూ మంచి అంత నరకాల్సిన అమ్మకు తోడే వాళ్ళు ఉంటారు, అన్ననే కదా. ఇంత తెలివి ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు కదమ్మా, అప్పుడు మీ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి అంత తెలివి లేదా నీకు? కానీ మన ఓకే, ఆమెదే తప్పు ఉండొచ్చు, మేబీ మీ అన్న తప్పు లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకు కూడా ఉండాలి కదా. ఇంత ఏజ్లో నేను అంత ఎత్తున్న చెట్టు ఇంత చిన్నదాని కాయలు ఎట్లా కాయలో నేర్పియగలుగుతుందా? తప్పెవరిదంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఒక యాంకర్ ని ఆమె మంచి వీడియోలు వేసుకోలేదు, సరే చెప్పింది ఓకే, మరి మీరేం మాటలు మాట్లాడుతున్నారని మీరు ఎదుటోళ్ళకి నీతులు చెప్తున్నారు? పచ్చ కామర్లు వచ్చినానికి లోకం అంతా పచ్చనే కనబడుతుంది. నీకు ఏం కామర్లు వచ్చినాయంటే? ఎదుటోళ్ళకు మనం చెప్పే ముందు మనం కూడా కరెక్ట్ అయి ఉండాలి కదా. రేపు పొద్దున మనల్ని నేలెత్తి చూపిస్తారని ఎందుకు అంత లోక జ్ఞానం ఎందుకు లేదు? ఇంత తెలివామే కానీ అంటున్నా. కొన్ని వల్గర్ బూతు కొన్ని లాంగ్వేజ్ లో ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది? అంత మాట అనాల్సినంత అవసరం నీకేం వచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, పొద్దుల మేము లేవక ముందే మళ్ళీ లేచి ఉంటది. ఏం మాట్లాడుతున్నావు బా? మన తమ్ముని గురించి బావా. ఈ వీడియో మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది, పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు. డబుల్ మీనింగ్ అర్థం చేసుకునే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అర్థమవుతాడు చెప్పండి. పొద్దున్నే ఏం లేదు సార్ చెప్పండి. మీరందరూ టచ్ లో ఉండి బాగానే మాట్లాడుకుంటా వీడియోలలో మాత్రం బూతులు తిట్టుకుంటారు కదా, ట్రోలింగ్ కోసం, వ్యూవర్షిప్ కోసం. చెప్పేది మొన్న ఒక క్యాండిడేట్ ని బూతు మాటలు తిట్టిను. నీకు బూతులు వస్తాయని చూపించుకోవడానిక వాళ్ళని అంత బండ బూతులు తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక లేడీ, నేను అదంతా అడగలే, అమ్మాయిని ఎందుకు తిట్టిను? వాస్తవం చెప్పి ఫోన్ చేసి మీరు చాటింగ్ లో మాట్లాడుకొని నన్ను కొంచెం ట్రోల్ చేయి, నేను ఫేమస్ అవుతాను, నువ్వు అడిగిన విషయం వాస్తవం కాదా? పిల్లలు కాలేదని ఎప్పుడైనా బాధపడ్డావు? ప్రెగ్నెంట్ అయితే ఇంకెప్పుడు అదే అంటారు కానీ. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మరో ట్రోలర్ అనొచ్చు, ఇంకా బావ అనొచ్చు, అన్నీ ఉంటాయి. ఆమె రవలి, ఓకేనా? ఒకసారి ఆమె ఆ బావ అనే వీడియోలు చేయడానికి గల కారణాలు ఏంది? బావ పక్కకు పెట్టేసి ఈ మధ్య ట్రోలింగ్స్లోకి వస్తుంది. అంటే వ్యూవర్షిప్ కోసమైనా ఏందా? ఒకసారి ఆమె మాట్లాడిందాం. హాయ్ మా, నమస్తే. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఓకే, మీ పేరు? ఎలకంటి రవలి. ఎందుకు వెనక తోక? ఏది ఎలకంటి? ఎలకంటి అంటే ఇంటి పేరు. ఇంటి పేరు, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? వడ్ల పని. వడ్ల పని చేస్తావా? మా ఆయన వడ్ల పని చేస్తాను. మీ ఆయన గురించి అడగలేను, మీరేం చేస్తారని అడిగిన. నేనైతే అప్పుడప్పుడు పని పోతా. అప్పుడప్పుడు పోయి అప్పుడప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ వీళ్ళ తలకాయలు తింటుంటావు? నేనేం తినను. ఏం తినవా? ఓకే. నీకు సోరకాయలు బీరకాయలు కాకరకాయలు ఎడ దొరుకుతాయి? ఇవన్నీ చేనులో దొరుకుతాయి. చేనులో ప్రత్యేకంగా పని కట్టుకొని అవి ఇట్లా దగ్గరికి వెళ్తావా, లేదంటే అవే పని కట్టుకొని నీ దగ్గరికి వస్తాయా? పనికి పోయినప్పుడు అవి నా కంట పడతాయి, చేస్తా. నీ కంట్లో ఏది పడవద్దు కదా? ఎందుకు అంటే ఏది పడితే అది చేస్తావు కదా? అంటే ఏది పడుతుంది నేనేది చేస్తా, నాకు నచ్చింది నేను చేస్తా. నీకు బీరకాయలు వంకాయలు కాకరకాయలు అంటే ఇష్టమా? జస్ట్ నీ కూరగాయలు కోసమే అనడం కోసమే. ఓకే, వంకాయలు బీరకాయలు సోరకాయలు ఓకే. సోరకాయలు అంత పెద్ద సోరకాయ ఏడ దొరికింది నీకు?
అది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పనికి పోయినాం. పనికి పోయినప్పుడు వాళ్ళు పత్తి చేనేసిల్లు, పత్తి చేను తోట. ఆ పత్తి చేను మొత్తం లూటు పోయేసరికి ఆ తీగ మొత్తం పారి ఇంత ముదిరిపోయి ఉన్నాయి అవి. అట్లా నేను పోవుడుతోటే ఒడ్డు మించులు పోవుడుతోటే నాకు కంటపడ్డది. చేనోళ్ళు అక్కడ కూడా అక్కు ఉంటుంది, మా ఇంటి పక్క అక్క వాళ్ళు. సోరకాయ ఉన్నది అని అన్నారు. సోరకాయ భుజం మీద పెట్టుకొని చేసేసిన అంతే. ముదిరిపోయినా ఏమి కనిపించదు కదా నీ కంటికి. లాతే కూడా అంతేనా? ముదిరిపోయిన అట్లా మీద వేస్తావు కన్ను? జస్ట్ అది ముదిరిందా అది నాకు సంబంధం లేదు, దొడ్డుగా ఉండేది చేసినాక అంతే. ఓకే. మరి వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు అంత దొడ్డు ఉండేవి కదా? ఉండే. మరి ఎట్లా వీటితో ఎట్లా? ఓకే, దానికి వచ్చే ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను, అన్నయ్య, అమ్మ, నాన్న. ఓకే. నాన్న ఎక్స్పైర్, ఓకే. అన్న ఎక్స్పైర్. ఎట్లా? అది ఎట్లా అంటే నాన్న తాగి చనిపోయేది. అన్నయ్య ఇక పేరెందుకులే అని కొంచెం లీగల్ ఎఫైర్ పెట్టుకొని అది కొన్ని సంవత్సరాలు గడిచింది. గడిచినా కూడా మేము చెప్పినాం, వాళ్ళు చెప్పిళ్ళు పెళ్ళి చేసుకోరా అంటే కూడా వినలే. వినకపోయేసరికి మమ్మల్నే బెదిరించేది అన్నయ్య. అంటే అన్నయ్య ఎట్లా బెదిరించేది అంటే, మీరు ఎందుకు అంటాళ్ళు, నేను పనికి పోతానే కదా, ఒక మగోడు పనికి పోవద్దా మీ దృష్టిలో అని మా మీద రివర్స్ అయ్యిండు. ఈ అమ్మ కూడా అనేది, అమ్మ నువ్వు అన్నయ్యనే మనకు, అన్నయ్య మగోడు, మనం ఆడవాళ్ళం, మనం పోయినా పోకపోయినా తెల్లారది, అన్నయ్య మాత్రం బయటికి పోవాలి కంపల్సరీ. ఒక్కసారి చేసి ఉండవచ్చు, ఇంకోసారి చేయాలని రూల్ అయితే లేదు కదా అని చెప్పిన. నీకేం తెలుసా అని అమ్మ అన్నది. నాకు తెలుసు, వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తలేడు అనేది అమ్మ అన్నది. అది మనకు సంబంధం లేదమ్మా, మనం చెప్పేకాడికి చెప్తాను, అన్నయ్య అది ఇష్టం, బయటికి ఆయన పని చేస్తాడు, కరెంటు పని చేస్తాడు అన్నయ్య. ఎక్కడ ఎవరు పిలిచినా పోయేది, ట్రాన్స్ఫరాలు ఎక్కేది, ఇట్లా ఫోల్స్ ఎక్కేది, విలేజ్లో ఎలక్ట్రికల్ వర్క్. ఓకే. అట్లా లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని అంటే కారణం ఎవరిది? మీ ఇంట్లో వాళ్ళ వల్ల చనిపోయిందా, ఆ అమ్మాయి వల్ల చనిపోయిందా? మా ఇంట్లో వల్ల కాదు, వాళ్ళే చంపారు. అమ్మాయితో పెట్టుకుండా ఆంటీయా? ఆంటీ. పెళ్ళయింది, ఒక బిడ్డ, ఒక కొడుకు ఆమెకు. ఓకే. ఇక వాళ్ళ భర్త జేసీపీ నడిపేది. ఓకే. నడిపేటప్పుడు అంటే వీళ్ళకి ఎట్లా లీగల్ ఎఫైర్ అయిందంటే, ఇప్పుడు అన్నయ్య ఉంటాడు కదా, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఫ్రెండ్ తోటి పోయేది. ఇట్లా ఇద్దరు ప్రాణ స్నేహితులాగా ఉండేది, ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు, మొగోళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇక ఈమె అప్పుడు ఇంటికాడ ఉన్నదో ఎట్లా అయిందో తెలియదు. 17 సంవత్సరాల అబ్బాయి కానుంచెల్లే నాగం చేసింది. మీ అన్న 17 years ఉన్నప్పటి నుంచే రిలేషన్లో ఉంది? రిలేషన్స్లో ఉన్నది. ఓకే. వాడు అప్పుడు చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో అట్లా చేసింది. 17 years అంటే ఏముంటుంది? అటాక్ట్ అయిన తర్వాత అటాక్ట్ అయిపోయింది. ఇక అంత చిన్న ఏజ్లోనే అన్ని చూపెట్టి మరవమంటే మారుతాడా? ఇప్పుడు మనం ఒక చెట్టు దగ్గరికి పోతాం, ఆ చెట్టుకు మామిడికాయలు అన్ని మంచిగా ఉంటాయి, మన కంట్లో పడతాయి, అది ఒక్కసారి తెంపుకుంటాం, రెండోసారి తెంపుకుంటాం. ఎవరేమంటలేరు కదా అంటే ఎవరైనా వెళ్తారు. తోటమాలు ఒకసారి బెదిరిస్తాడు, లాస్ట్కు బెదిరిస్తాడు, రెండోసారి బెదిరిస్తాడు, మూడోసారి. ఇప్పుడు మేజర్గా చంపేయడానికి కారణం ఆమెనేనా వాళ్ళ హస్బెండ్? అంటే లీగల్గా అంటే అందరూ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అంటే ఈమె ఆల్రెడీ బాగానే ఉంది కదా, ఈమె ఎందుకు అలా చంపేయాల్సినంత అవసరం? బర్త్డే అని పిలిపించుకున్నదట. ఎవరు బర్త్డే? వాళ్ళ బిడ్డ బర్త్డే కోసం పిలిపించుకొని, ఇట్లా బావా బర్త్డే ఉన్నది రావా అని అంటే, అన్నయ్య నేను రాను నాకు పని ఉన్నది అని అన్నయ్య అన్నాడు. వస్తావా రావా అని అన్నది. ఇట్లా మా నానమ్మ తీసుకొచ్చిండు అన్నయ్య. నానమ్మ అప్పుడు హెల్త్ బాగాలేదని మా మేనత్త వాళ్ళ ఇంటికి పోయింది. మేనత్త వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా నానమ్మ మాతోటి ఉండద్దా, మా నాన్న లేకున్నా కూడా మేము ఎందుకు ఉండ అన్నట్టు పెద్ద మనసు చేసుకుని నానమ్మని తీసుకొని వచ్చిండు. నానమ్మకు ఇంటి పక్కన రేకులు వేద్దామని డబ్బులు ఇచ్చింది నానమ్మ 3000. 3000 డబ్బులు ఇచ్చుడుతోటే నానమ్మ నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇక ఈ 3,000 10,000 13,000 అవుతాయి కదా, 4 రేకులు తెస్తా వేస్తా మాకన్నా ఉందా అని అన్నయ్య అన్నాడు. రేకుల కోసం అని పోయిండు. గురువారం రోజు బోనాలు చేసినాం, బుధవారం గురువారం రోజు బయటికి పోయిండు. ఆ రోజు నైట్ ఫోన్ చేసినాం, 8 గంటల వరకు ఫోన్ చేసినాం.
ఫోన్ చేసినాక ఎత్తలే ఫస్ట్. ఇంటి పక్కలతో ఫోన్ చేయించినాం. ఓకే. చేస్తే ఎక్కడున్నారా అన్నయ్య, అమ్మ మాట్లాడింది. ఎక్కడున్నావు అన్నయ్య అంటే నేను ఇక్కడ పనికాడు ఉన్నా, పొద్దున్నే వస్తా అని అన్నయ్య అన్నాడు. నైట్ ఏం పని ఉంటుంది అనుకోరు, మీకు తెలియదా? నైట్ అంటే ఆన్నే ఇంకా ఎవరు పంపించలేదు, ఇట్లా ఫ్రెండ్స్ వేరే వేరే వాళ్ళతో మాట్లాడిచ్చేది. ఓకే, వెళ్ళిన తర్వాత ఈయన ఒక్కడే వెళ్ళిండ వాళ్ళ ఇంటికి? ఒక్కడే వెళ్ళిండు. ఇట్లా కొట్టి చంపిరా ఏమన్నా చేసిరా? ఇక కొట్టి చంపిల్లానంటే ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్కి నరికి ట్రైన్ మీద వేసి. అవునా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? మొన్ననే 1.5 years అవుతాను. ఇంట్లోనే నరికేసి కేసు అదేం కాలేదమ్మా? కేసు అయింది కానీ వాళ్ళు ఏం పట్టించుకోలే. ఒక అన్నయ్య చనిపోయినాక 1.5-2 monthsకి వాళ్ళు దొరికిళ్ళు. దొరికిన తర్వాత స్టేషన్కి తీసుకుపోయిళ్ళు. మా అమ్మని పిలిపించిళ్ళు, పోయినాం, వచ్చినాం. ఇక వాళ్ళు ఒక 1 month జైల్లో ఉన్నారు, సెంట్రల్ జైలు వేళ్ళు. తర్వాత బయటకు వచ్చి ఈ ముక్కలు నరికేసి ట్రైన్ మీద వేసిన విషయం మీకు ఎట్లా తెలిసింది? ట్రైన్ మీద ఎట్లా వేసిల్లని మాకు ఎట్లా తెలిసిందంటే అక్కడ ట్రైన్ ఆగదన్నట్టు. మడిపల్లి స్టేషన్ 19 గేట్ కాడ ఆడ ట్రైన్ ఆగది. ట్రైన్ పట్టాలకు ఆడ కూలీ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిల్లు అన్నట్టు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఆడ ఉంటారు. చూసారా వాళ్ళు? చూడలే. నైట్ వేసిపోయిన తర్వాత ఆడ పనులు ఉంటాయి కదా, అవి కంకర్రాలు సదరడము, లేకపోతే అవి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కూలీలు. రైలు పట్టాల కాడ పని చేసే వాళ్ళు. ఆడ పోతా అంటే కొద్ది దూరంలో బండి ఉన్నదట. బండి ఉన్నది, మనిషి ఏంది ఈడ చంపి రైలు పట్టాల మీద వేసిళ్ళు. ట్రైన్ పోయినా కూడా మనిషి మంచిగానే ఉన్నాడు కదా, అందరి దృష్టిలో మాత్రం ట్రైన్ తోనే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అదొకటి క్రియేట్ చేయడానికి ఇంటికాడ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ, అత్తగారి ఇంటికాడ చంపేసి ట్రైన్ మీద పోవాలని పేపర్ కూడా ఇచ్చిళ్ళు. పేపర్ కూడా వచ్చింది, మాకు తెలియదు. అది మా అక్క వాళ్ళ భర్త వాళ్ళ తమ్ముళ్ళు జమ్మూ కాశ్మీర్లో అది ఆర్మీ వాళ్ళు అన్నట్టు. వాళ్ళకి ఆల్రెడీ పేపర్కి వచ్చింది, మాకు చెప్పలేదు. ఫేస్ అనేది క్లారిటీ లేదు. ఎట్లా అంటూ ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఎట్లా అవుతుందో అట్లా. ఎన్ని పార్ట్స్ కట్ చేసిర్రు? ఈడికి ఈ తొంటి మొత్తం తీసేసిళ్ళు, ఇక్కడ మొత్తం కంకరాలతో కొట్టిళ్ళు. ఈడ లోపల కొబ్బరికాయ వాళ్ళకి కొడితే ఎంత తెల్లగా ఉంటుందో అట్లా తెల్లగా కనబడ్డది. ఓకే. ఇప్పుడు ఎన్ని డేస్కు మీకు తెలిసి వీళ్ళే చంపేసిర్రు అన్న విషయం మీకు ఎట్లా తెలిసింది? గురువారం రోజు ఫోన్ చేసినామా, ఫ్రైడే రోజు నాకు ఆ రోజు ఫోన్ బిజీ రాకపోయేది. ఆ రోజు నేను పనికి పోయినప్పుడు బిజీ వచ్చేసరికి ఏంది ఇంతగానో ఫోన్ చేస్తాలని చూసుడుతోటే మా మేనత్తకు ఫోన్ చేసిన. ఏమైంది అత్త ఫోన్ చేసిల్లానంటే ఇట్లా అన్నయ్య యాక్సిడెంట్ అయిందట అని అన్నారు. చనిపోయినారంటే మేము ఏడ బాధపడతామా అని యాక్సిడెంట్ అయిందని అన్నారు. అనుడితోటే సరే పోయేద్దాం పయ్య, వాడు ఎప్పుడున్నా గిట్నే చేసుకుంటాడు, వాడు పుట్టినప్పటి నుంచి చక్కగా లేడు, ఏదో ఒకటి అవుతుంది. ఇది కూడా అన్నయ్య కొంచెం బండి స్పీడ్గా తోలుతాడు అన్నట్టు. ఆ మాదిరి మేము అర్థం చేసుకొని ఏమైందో ఎట్లున్నాడో అని అమ్మ బూజునూరు నాటుకు పోయింది అన్నట్టు. ఇంటికాడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఉంటే మొగోళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత సాగర్ మెకానిక్ అనేట ఆయన ఉంటాడు, ఆయన ద్వారా తెలిసింది. ఈ రైల్వే స్టేషన్ లో ఆయన కానిస్టేబుల్ ఉంటాడు కదా, ఆయనే ఫోన్ చేసినట్టు అన్నాడు. బండి డూమ్ మీద అన్నయ్య NPDCL ఎలక్ట్రీషియన్ వరకు సింబల్ వేసుకొని మెయిన్ రోడ్డు సాగర్ మెకానిక్ అని నెంబర్ తోటి డూమ్ మీద ఎంచుకున్నాడు అన్నట్టు. ఆ డూమ్ మీద నెంబరు పూర్తి డీటెయిల్స్ మెయిన్ రోడ్ చిట్యాల అని ఉండేసరికి కనిపెట్టిళ్ళు. ఆయన సాగర్ కూడా ఫోటో పెడితే ఈయన మా ఊరైనా కాదు, ఈయన మా రమేష్ కాదు అని అడుగుతాడు. కాదయ్యా డూమ్ మీద గంత క్లారిటీగా ఉన్నది, మీ వ్యక్తి కాకపోతే ఎట్లా అని అడుగుతాడు. మళ్ళీ ఆయన వేరేటోళ్ళకి షేర్ చేసిండు. నాకు అర్థమయ్యేతలకు చూడండి అని అంటే స్వెటరు అంగి అన్నయ్య ఎప్పటికీ అదే వేసుకుంటాడు అన్నట్టు. వేసుకొని ఉంటే మనూరు రమేష్ గా అని ఎట్లా అంటూ మనూరు రమేషే, కాకపోతే చంపేసినాక అర్థం కాలేదు, ఒక రక్తం ముద్ద లెక్క మొత్తం ముఖానికి ఇట్లా కొట్టిళ్ళు.
అట్లా మొత్తం గుర్తుపట్టనంత ఒక అమ్మాయి మానభంగంతో ఎట్లా చేసుకుంటే అట్లా నాకైతే ఆ దృష్టిలో మా అన్న చనిపోతే ఆడపిల్లల పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుందా అని అనుకున్నాను నేనైతే. ఇంత జరిగింది కదా దీంట్లో, మీ అన్నయ్యది తప్ప, అన్నయ్య కదా, మీ అన్న తప్పు అనుకుంటున్నావా? మా అన్నయ్యది ఏనాటి ఆ లేడీ తప్పు అనుకుంటున్నావా? అన్నయ్యది ఏనాటి తప్పు కాదు. ఇప్పుడు ఆడదానికి వంకర బుద్ధి ఉంటుంది, మొగానికి ఎటువంటి చక్కగా ఉండదని నేను అంటలేను. ఆడది రెచ్చగొడితేనే మొగుడు రెచ్చగొడతాడు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఇప్పుడు నేను చూసే ప్రవర్తనలో అబ్బాయిలు ఇట్లా చూస్తే ఆయన చూస్తాడు, నేను తలదించుకున్నాక ఆయన నాతోటి ఎందుకు చూస్తాడు? ఆడిది తప్పైనా కానీ మొగని తప్పు అవుతుంది. అంటే మీ అన్నకు అట్లా జరిగింది కాబట్టి ఈ మాట అంటున్నావా? లేదు, ఈ సిచ్యువేషన్ లో ఎవ్వరున్నా నా దృష్టిలో మాత్రం అబ్బాయిలు ఏదో పని మీద పోతారు, చేస్తారు, వస్తారు. మా అన్నయ్యకి జరిగిందని మా అన్నకి సపోర్ట్ చేస్తలేను. ఆ సిచ్యువేషన్ లో ఎవరు ఉన్నా కూడా అట్నే అంట. ఓకే, ఎందుకు చెప్పేకాడికి చెప్తాం. ఓకే, మీకు తెలిసింది కదా, మీకు తెలిసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమని పెట్టారు? అంటే కానిస్టేబుల్ ఉంటాడు కదా పంచనామా చేసుకునే, ఆయన చేసుకుంటే అని అన్నాడు కదా. నేనైతే ఒకటే మాట్లాడతానా, ట్రైన్కు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు, మేమైతే ఏం చేయలేము అని అన్నాడు. ట్రైన్కి ఎదురుగా వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ప్రేమలో వాడి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్లలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, ఆయన అన్నది కరెక్టే, కానీ ఈడికి అది టాపిక్ ఆడికే అర్థం. ఇక ఆయన కానిస్టేబుల్ అట్లా అన్న తర్వాత సరే ట్రైన్ పోయిందని అంటాను. ట్రైన్ పోతే ఫేస్ ఎందుకు కనబడుతుంది, అసలు పాటు కూడా కనబడద్దే ట్రైన్ పోతే అని నేను క్వశ్చన్ వేసిన. అమ్మాయి ఏడ్చుకుంటూ అమ్మ ఉన్నది, మా ఊరి పెద్ద మనుషులు వాళ్ళు ఏమనలేదు, సైలెంట్గా ఉన్నారు. మా కుల పెద్ద మనిషి రంగాచారి కూడా మామయ్య కూడా అన్నాడు, అసలు ట్రైన్ పోతే ఫేస్ క్లారిటీ ఉండేది, అసలు మనిషి బొక్క కూడా దొరకదా, ఏ పాటుకు ఆ పాటు తీసుకొచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు పెట్టిళ్ళు, అది కూడా పాయింటే కదా అని నేను మాట్లాడినా. నువ్వు ఎందాక చదువుకున్నామ్మా అన్నాడు. నేను ఇంటర్ వరకు, నాకు లోకజ్ఞానం మీ అంతా లేకపోయినా నాకు లోకజ్ఞానం అయితే ఉన్నది, ఎవరి ప్రవర్తన ఎట్లుంటుంది నాకు బాగా తెలుసా అని నేను అన్నా. ఓకే, ఇది అయిన తర్వాత వాళ్ళే చంపేసిరని మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళే చంపేసిల్లని అంటే మా అమ్మ అన్నది, నా కొడుకు ఆయన అన్నాడు కదా మీ వల్లనే చనిపోయినట్టున్నాడు, లేకపోతే ప్రేమ వల్ల కావచ్చా అని మాతోని మాట్లాడిండు. ఎవరు? పోలీస్ ఆయన? కానిస్టేబుల్. ఓకే, మా అమ్మతో మాట్లాడడం కాదు నాతో మాట్లాడని నాన్న. మా అన్నయ్య అట్లా చనిపోయేటోడు కాదు, పిరికి పిత్తులోడు కాదు. ఇప్పుడు అన్నయ్య అంటావా, నాన్న లేడు, పెళ్ళయిందంటావా, భార్య వల్ల చనిపోయిందంటేనేమో అది ఒప్పుకుంటా నేను. పెళ్ళయి భార్య పిల్లలతోనో లేదా భార్యతోనో, ఎందుకంటే అందరిలా జరిగేది భార్య భర్తల పంచాయతీ, తల్లిదండ్రులకు అవ్వేల కొడుకులకు ఎందుకు వస్తుంది? మా అమ్మ ఏమన్నా రాక్షసి లెక్క కనబడుతుందా? నేనంటే నా పని ఏదో నేను చేసుకుంటా అని నన్న అన్న తర్వాత నువ్వు బాగా మాట్లాడతానమ్మా, నేను రివర్స్ అయితే ఏం చెప్తానో నాకు కూడా తెలియదు అంటే, ఏం చెప్తావు చేసుకో, నేను రిపోర్ట్కైనా ఎక్కుతాను అని అన్న. అంత ఎందుకు ఆయనకి వీళ్ళేమన్నా అంటే అంత ఎక్కువ అంటే నేను కూడా ఏం లేదు, సరే నువ్వు పంచనామా పెట్టు, ట్రైన్కి ఆత్మహత్య చచ్చిపోయిండు అని పంచనామా పెట్టు, నేను రివర్స్ కేసు నేను ఎట్లా పెడతా అంటే వాళ్ళే చంపేసిళ్ళు, అక్రమ సంబంధం వాళ్ళే చంపేసిళ్ళు. ఇదైతే అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలుసు? మాకెప్పుడు తెలుసు అంటే అన్నయ్య పోతాంటే ఊళ్ళో ఇట్లా నీ కొడుకు గిట్లా చేస్తున్నాడు కవిత. ఊరామె? మీ ఊరామె? అంటే మా ఊరని అంటే తల్లిగారు ఆ ఊరు, ఆమె కొన్ని రోజులు ఇక్కడ ఉండేది అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి. తల్లిగారు మా ఊరు, అత్తగారిది వేరే ఊరు. ఓకే, ఇక్కడ ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరికి పరిచయం ఉన్నట్టుంది. ఇక్కడ మా చిట్యాల ఉన్నప్పటి నుంచే పరిచయం. ఎట్లా పరిచయం అంటే వీళ్ళిద్దరు స్నేహితులల్లా. ఇప్పుడు చనిపోయినప్పుడు ఎవరైతే ప్రాణ స్నేహితుడు అన్నావో ఈయన ఏం చెప్పడం జరగలేదా మీకు? ఆయన ఏం చేసిండు, ఆయననే గుడ్డలు పట్టుకొని పోయినారికి ఆయనేం చెప్తాడు, ఆయనది కూడా చేస్తా ఉండే. ఆయన ఎందుకు నరకాల్సి వచ్చింది అంటే ఆయనకు ఈమెకి ఏమన్నా మళ్ళీ రిలేషన్ ఉందా? ఆయన ఎందుకు నరకాల్సిందని అంటే వాంది కూడా మొత్తం మన లెక్కనే, వాడేం పతివ్రత కాదు పతిత్ కాదు, వాడు కూడా జేసీపీ నడుపుతాడు. వాడేం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మీ అన్న ఈ ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో క్లోజ్ ఫ్రెండ్సా? లేదు, ఈయన ఇప్పుడు గొడ్డలతో చంపినానని లేదా ఆయనే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా జేసీబీ డ్రైవర్ అని చెప్పినావు నాకు. జేసీబీ డ్రైవరే. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్సా అక్కడ నుంచి? ఎక్కడ నుంచి లేదు, మరి వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మీ అన్న ఇట్లా? అన్నయ్య ఉన్ను
ఆయనే క్లోజ్ ఫ్రెండ్స్. మీ అన్నీ క్లోజ్ ఫ్రెండ్, మీ అన్నీ నరకాల్సినంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? అవసరం ఎట్లా వచ్చింది అనుకుంటే, ఇప్పుడు ఎవరైనా నా అన్న నేను కాదు, ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడితే మా అన్న రియాక్ట్ ఏమైతుంది? ఇప్పుడు మీ అన్న క్లోజ్ ఫ్రెండ్కి ఇవి ఏమవుతుంది? మీ అన్నకు రిలేషన్ ఉన్నామే, రిలేషన్ ఉన్నది అది అక్క అవుతుంది. సొంత అక్కన? సొంత అక్క. మరి మీ అన్న చేసింది కూడా తప్పే కదా అట్లా? అన్నయ్య చేసింది కూడా తప్పే, ఆమెది తప్పే. ఎట్లా తప్పు అని అంటే, ఇప్పుడు ఎట్లా తప్పు అని అంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికి మా అన్న ఆమె కోసం సపరేట్గా పోలే, ఫ్రెండ్షిప్ కోసం పోయిండు. వీళ్ళిద్దరికి ఎట్లా కలిసిందో మాకు కూడా అర్థం కాలే. వీళ్ళిద్దరికి రిలేషన్ ఉన్న విషయం వాళ్ళ తమ్మునికో అన్నకో తెలుసా ముందే? తెలియదు ముందు, చంపేసినప్పుడే తెలుసు మేబీ. అంటే చంపేసే ముందు ఒక 1 ఇయర్కో 1.5 ఇయర్కో తెలుసు అంతే, చంపేసే ముందు. మరి చంపేసే ముందు తెలిసిన తర్వాత కూడా క్లోజ్గానే ఉన్నాడా? లేడు, క్లోజ్గా లేడు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను ఏమంటా అంటే, క్లోజ్గా లేడు. చెల్లె అవుతుంది కదా ఆమె, అక్క అవుతుంది. అక్కను ఇట్లా చేస్తున్నాడు, మరి క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు మీ అన్న కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఒక ఫ్రెండ్ వాళ్ళ అక్కను అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదని నేను అంటలేను. ఇప్పుడు నేను చెప్పినా కదా, చూసే మగవాళ్ళది తప్పేం కాదు, ఆడవాళ్ళనే మగోడు చెడిపోతాడని అనేది వాస్తవం. ఒప్పుకుంటావా దానికి? ఒప్పుకుంటా నేను 100%. నేను ఒక ఆడదాని చూపు ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరు ఎట్లా చూస్తారని, అంటే అమ్మాయిలు చూసే విధానము డిఫరెంట్గా ఉంటుందా, అబ్బాయిలు చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది? అందరు అమ్మాయిలు అట్లుండరు, కొంతమంది ఉంటారు. అందరు అబ్బాయిలు అట్లుండరు, కొంతమంది ఉంటారు. ఈ కొంతమంది వల్ల అందరికి పేరు వస్తుంది అనే విషయం వాస్తవా కాదా? వాస్తవమే. బాయ్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఇలాంటి హత్యలు కావచ్చు, ఇవి కావచ్చు. ఓవరాల్గా మీ అన్నకు జరిగిన దాంట్లో, మీకు జరిగిన దాంట్లో ఓవరాల్గా నీ లైఫ్లో నీకు అర్థమైంది ఏంది? అర్థమైంది ఏంది అంటే, ఎంత అక్రమ సంబంధం ఉన్న మనిషిని చంపుకోవడం ఎందుకు? ఇప్పుడు నాకు ఎట్లా అంటే, తోడబుట్టిన తోడు నాకు దొరకది. ఇప్పుడు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, అక్రమ సంబంధం పెట్టుకుని. ఇప్పుడు దునియా మీద ఎంతమంది చేస్తలేరు, ఎంతమంది చేసి మర్చిపోతలేరు. అంత నరకాల్సిన పని ఏమొచ్చింది? ఇప్పుడు నేనంటే ఆడపిల్లని, అమ్మ ఇప్పుడు నాన్న లేడు, నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, అమ్మకు తోడేవాళ్ళు ఉంటారు, అన్ననే కదా. ఓకే, ఇంత తెలివి, ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు కదమ్మా, అప్పుడు మీ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి అంత తెలివి లేదా నీకు? ఉంది, చేసిన, కానీ మన మైండ్లో లేడు చెప్పే స్థితి. నేను చెప్పలే అని కాదు, మనం చెప్పింది ఆ మైకంలో అర్థం చేసుకోలే. ఓకే, ఒక మ్యారేజ్ అయినా ఓకే, లేడీదే తప్పు అనుకుందాం. ఒక అందాద ఒక మ్యారేజ్ అయిన ఉమెన్, ఒక లేడీ దగ్గరికి మీ అన్న చిన్నపిల్లోడు మరి నోట్లు వెళ్ళి పెడితే ఆ రకమైతే ఏం కాదు కదా, పెద్దోడే కదా. పెళ్ళైన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే అవుతుంది కదా, ఆమె రిలేషన్ కావచ్చు. ఓకే, ఆమెదే తప్పు ఉండొచ్చు, మేబీ మీ అన్న తప్పలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకు కూడా ఉండాలి కదా. ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలనేది మనకు కూడా తెలుసు. ఇంత ఏజ్ నువ్వు ఇంత ఏజ్కి తేడా ఉండదా? ఇంత ఏజ్లు నేను అన్నీ చూపెట్టినాక, ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసిన నేను, ఒక చెట్టు గింత ఉన్నప్పుడు కాయలు కాయాయి, మనం పోతామా? ఇంత ఎత్తు ఉంటుంది, కాయలు కత్తాయి, మనం పోతాం. ఓకే, అంత ఎత్తున్న చెట్టు ఇంత చిన్నదానికి కాయలు ఎట్లా కాయాలో నేర్పియగలుగుతుందా? నేర్పియగలుగుతా అంటే ఏముండేది, ఆమె అట్లాంటి కామంతో చూడవచ్చు. అంటే మీ ఊర్లో మీ అన్న ఒక్కడే లేడు కదా మొగోడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా లోకంలో. అందగాడు మా అన్న ఒక్కడు మొగోడు లేడు లోకంలో, ఆమె అంతా అందగత్తే ఏం లేదు. ఇప్పుడు మరుగు మందులు అనేది వచ్చింది కదా, వాస్తవంగా ఉన్నాయి మరుగు మందులు? నాకైతే తెలియదు. మరి కక్కిచ్చినా మేము, నేనేమంటున్నా, నేనైతే నమ్మను ఈ మరుగు మందులు ఇవైతే, నేను నమ్మను. మీరు మేబీ నేనేమంటున్నా, ఉన్నాయి అంట బాబీ? ఉన్నాయి, అఫ్ కోర్స్ ఉన్నాయి, నేనైతే నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. లేదు అని నేను డిక్లరేషన్ ఇవ్వలేదు, నాకు తెలియదు, నేను ఎట్లా క్లారిటీ ఇస్తా? ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను నమ్ముతా, ఎందుకంటే పల్లెటూరు దాన్ని కాబట్టి నేను నమ్మగలుగుతా. ఓకే, సిటీ వాళ్ళగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు నేను నా మరుగు మందు పెడితే నాకు మరుగుతారా మీరు? మరుగుతారనంటే 1 month నా చేసే ప్రవర్తనలో కానీ, లేకపోతే పెట్టంగానే మారం కదా. అంటే దాని గురించి నాకు ఐడియా లేదు, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా, కొంతమంది తెలవడానికి మాత్రమే. మారం పెట్టినాకనో ఒక 1 monthకో 5 monthskో అట్లా రోజులు గడిచిన కొద్దీ ఎఫెక్ట్ అవుతుంది. కక్కిచ్చినా మేము, కక్కిచ్చినాక కూడా మా అన్న అంటే ఈ కక్కియడం అంటే ఏంది అసలు? ఇది కక్కియడం అని అంటే అంటే చేతిలో పోసి గడ్డ కట్టిందా గడ్డ కట్టలేదా అనేది ఉంటుంది. ఇన్ని ఉంటాయి అందులో అయితే. ఓకే, అది ఒక ఆకు ఉంటుంది, ఆకు పేరు ఎందుకు కానీ
ఒక ఆకు కోసి అరచేతిలో ఒక పావుగంట చెప్పి ఉంచితే తెలిసిపోతుంది మరుగుమందు లోపట ఉందా లేదా అనేది. నెత్తికి పెట్టిల్లా లేకపోతే దేనికి పెట్టిల్లా అనేది తెలుసుకోవచ్చు మనం. మీకు అంత నమ్మకం లేకపోతే మా ఊరికి రండి చూపిస్తాను. నమ్మకం లేదని కాదు, అంటే నేను మీరు చెప్పేది నమ్మతలేనని కాదు, నాకు తెలియని విషయాన్ని మీకు ఇప్పుడు మీకు ఐడియా లేదు ఊరికే చెప్తున్నారని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు. మేబీ ఉందా అని ఎగ్జాంపుల్ అడుగుతున్నా, అంటే చూసే వ్యూవర్స్ కావచ్చు నిజమేనా ఇది. దేవతల కాలం నాటే ఉండే, ఇప్పుడు మనం మనుషులం జస్ట్ దేవతల కాలం నుండే ఉండే. కొంతమంది ఏంటంటే మరుగుమందులు పెడితే మరుగుడు ఏంది ఇట్లాంటివి కొన్ని వస్తాయి కాబట్టి దాని గురించి అడిగి కొంతమంది నమ్మరు, మీలాగా కొంతమంది ఎవరు నమ్మరు. అలా ఇప్పుడు చెప్పిన కదా చూసినావు అమ్మ, నీకు తెలుసా చెట్టు ఎట్లుంటుందో అది? చూసిన ఎట్లా తెలుసు నీకు? పల్లెటూర్లలోనే తెలుసు. అంటే ఎట్లా తెలుసు అని అంటే గిట్లనే మా మేనత్త వాళ్ళ కొడుకులు గిట్లనే చెప్తే మాటినకపోతే బాగా తాగుడుకు బానిస అయితే. ఓహో, అట్లా కూడా పెడతారా? తాగుడుకు అంటే ఎట్లా అన్నయ్య తాగుడుకు బానిస అయ్యేది ఎక్కువ, చెప్పినట్టు వినకపోయేది. తాగిన మైకంలో ఏం చేసేది అర్థం కాకపోయింది. అంటే ఈ మరుగుమందు అనేదేమా అంటే ఎవరైనా ఎవరికైనా పెట్టొచ్చా? ఎవరికైనా పెట్టుకోవచ్చు, అఫ్ కోర్స్ మీ భార్యకైనా పెట్టుకోవచ్చు, నేను మా ఆయనకైనా పెట్టుకోవచ్చు, నేను మా అత్తకైనా పెట్టుకోవచ్చు. మీ అత్తకు నువ్వు ఎగ్జాంపుల్ భార్య పక్కన పెడదాం, భర్తది భార్య, మీ అత్తకు మీరు పెట్టిరు అనుకో, మీకు కూర్చోమంటే కూర్చుంటుంది, లోమంటే లేస్తుందా? అంత పవర్ ఉంటుందా? ఉంటది. అవునా? కానీ అలాంటి పాపాలు మనం అది తెలిసిన వాళ్ళు పాపం పనే కదా అది, పాప పనే అది. కానీ మారచ్చు లేకపోతే లేదు. ఈ మనిషి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక మనిషి బాగా నచ్చిండు, నేను ఆయన నా వశం చేసుకోవాలి, ఏం చేయాలి చెప్తే వినడు. ఒక 2 రోజులు 3 రోజులు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఏమంటే మరుగు మందు పెడితే మారుతాడు కావచ్చు. ఇప్పుడు అంటే ఉండే మరుగు మందులోనే అవును మారుతాడు అని ఉంది. ఓకే, ఇప్పుడు ఆమె మీ అన్నకు మరుగు మందు పెట్టాడని నమ్ముతున్నారా మీరు? నమ్మినాం కక్కిచ్చారు. ఓకే, అంటే ఈ వర్షన్ అనేది మీ అన్న వర్షన్ అనేది ఓవరాల్గా తప్పెవరిదంటే ఏం చెప్తావు? ఓవరాల్గా తప్పేవల్ది అని అంటే మా అన్నయ్యది తప్పు కాదు, ఎందుకంటే మొగోడు సాయిత. అంటే మొగోడు సాయిత, మొగోడు ఏ ఆడపిల్లని ఏమైనా చేయొచ్చు, ఏ ఆడపిల్లనైనా ఏం చేయొచ్చు అని కాదు. ఇప్పుడు మీ ఇంటికి మా అన్నయ్య వస్తాడు, ఇప్పుడు నీతోడు మాట్లాడతాడు, ఇప్పుడు మీకు ఒక చెల్లి ఉంటేది, ఆ చెల్లె మంచిగుంటే అన్నయ్య మంచిగుంటాడు. ఆ చెల్లె మీ సరే సంధిస్తే దూరిపోవడమేనా? దూరిపోవడం అని అంటే అరే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క అనే లోక జ్ఞానం లేకుండా బతుకుతురా? అన్నమే కదా తినేది, పెండ తింటలేం కదా. కానీ ఆమెకు బుద్ధి లేదు, ఒప్పుకుంటా నేను. ఈయనకన్నా బుద్ధి ఉండాలి కదా. తాగినాక మొగోడు ఏం చేసినా మొగనికి అంటే తాగితే తల్లి పెళ్ళం అయిపోతుందా? తల్లి పెళ్ళం అయితే అనను కదా. తాగుట్లనే మరుగుమందు పెట్టినాక మీకు మరుగుమందు పెట్టింది కక్కిచ్చారు కదా, మరి అక్కడికి వెళ్ళి ఇట్లెందుకు చేస్తున్నావు అని ఎందుకు అడగలేకపోయారు? పానం మీదకి వచ్చేదాకా ఎందుకు చూసుకున్నారు? అడగలేము కూడా. ఇప్పుడు ఒక దొంగ పని చేసినా నువ్వు దొంగ నేను నిజాయితీగా చెప్తావా? ఎవరని చెప్పం. మరి ఇది కూడా అంతే, మరుగుమంది కూడా అంతే. అంటే ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణాలు ప్రాణం మీదకి వచ్చింది కదా. అంటే మా అన్న పోయి ఇట్లా నా మాట ఎందుకు ఇంటలేవని అంటే మా అమ్మకి ఇట్లా చేసింది. మెల్లగా ఏ ఆడదానికి ఇట్లా చేసినాక నీ మురినాక ఏమైంది నా మాట ఎందుకు ఇంటలేవని అంటే ఏం చెప్తాడు? మా అమ్మకి ఇట్లా చేసింది అని అంటే మళ్ళీ పెడతారు. అన్నయ్యకు కక్కిచ్చిన మళ్ళీ పెట్టిలా, అది ఇక పడలే అది. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది? ఏది ఈ చంపేయడం ఇప్పుడు జనవరి వస్తే 2 years. ఓకే, చంపేశారని తెలిసిన తర్వాత మీరు కేసు పెట్టిరా? కేసు పెట్టినా. ఎట్లా ఇప్పుడు నడుస్తుందా కేసు? అయిపోయిందా? ఏం లేదు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు అంతేందుకు ఎగ్జాంట్ కానీ నిన్న అమ్మోళ్ళింటికి పోయినా నాకే కన్న నిన్న నీళ్ళు ఆగలే. ఉంటుందిలే ప్రేమ, ఎందుకంటే తొడబుట్టిన ప్రేమ అనేది ఉంటుంది. నమ్ముతావా? నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నిన్న అసలు నిద్రనే పోలే. నిన్న వచ్చిన 5 గంటల వరకు ఇంటికాడ ఉన్నా, అన్నం 9 గంటల వరకు తిన్నా, అమ్మ పడుకుంది. మళ్ళీ నేను ఏడ గట్టిగా ఏడుస్తానేమో, అమ్మ నాకు నిద్ర పడతలేదా అనుడు అంతే. అన్నయ్య ఫోటో చూస్తే నాకు గుర్తుకు రాకపోవడం కాదు. అన్నయ్య చిన్నప్పటి నుంచి 27 సంవత్సరాల కానుంచి కొట్టుకున్నాం, తన్నుకున్నాం, గిచ్చుకున్నాం. ఒక టీ పెట్టుకోవాలన్నా కూడా ఇద్దరం కొట్టుకునేది, ఒక టీ తాగాలన్నా ఇద్దరం కొట్టుకునేది. ఓకే, మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఎవరి వల్ల అయితే మీ అన్నయ్య చనిపోయిండో మీరిద్దరే ఇట్లా వాంటెడ్గా కలవడం జరిగింది? అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఎదురు పల్లె మేము వాళ్ళ అన్నతో కావచ్చు, లేదంటే వాళ్ళ అక్కతో కావచ్చు, ఎవరితోటి ఎదురు పల్లె. ఎందుకంటే ఆడవాళ్ళం మేము, ఆడవాళ్ళం, మగదికేం లేదు మాకు. మీ ఓన్లీ అన్నయ్య మీరు అంతే, ఇద్దరే మీ డాడీకి? ఇద్దరు.
ఓకే, ఓవరాల్గా వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నేనా? అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఏదైనా సమాజానికి ఏదైనా యూజ్ అయ్యేటట్టు చెప్పాలంటే? ఇప్పుడు మా అన్నకు వచ్చిన కష్టం మీకు రాదని కాదు, ఏదో ఒక రోజు ఇప్పుడు చెట్టు మీద కాయ పండుతుంది, అది ఎప్పుడు కింద పడి మురిగిపోదని కాదు. ఎవరి పాపం పండిన రోజు వాళ్ళే. నేనేదో ఇక్కడ చెప్పాలని కాదు, కానీ వాళ్ళ గుండెల మీద చేసుకుంటే దడదడ పుట్టి నైట్ వాడు వాళ్ళకు పలానా మనిషిని ఇట్లా చేసినామా అని నిద్ర పట్టకుంటే చాలు. అది నేను తప్పు చేసిన అని వాళ్ళ మనస్ఫూర్తికి తెలిస్తే చాలు. అట్లా హస్బెండ్ ఉన్న తర్వాత లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఆంటీలకు కావచ్చు, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే? ఆంటీలకు ఏం చెప్పాలంటే దయచేసి ఏం లేదు, ఇలాంటి మానుకోవాలి. అక్రమ సంబంధాలు అనేది ఎవరికైనా ఉంటుంది. మనం మనుషులం, పశువులమైతే కాదు. గొడ్డుకో దెబ్బ మనుషులకు అది సామెతనే ఉన్నది, గొడ్డుకో దెబ్బ మనిషికో దెబ్బ అని. మనం మనుషులం కాబట్టి కొంచెం మనిషి లెక్క ప్రవర్తిస్తేనే మనకు ఒక సమాజంలో పేరు ఉంటుంది. ఇంట్లో హస్బెండ్ ఉన్న తర్వాత ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఏమై ఉంటాయి అంటే నాకైతే అంత తెలియదు. నాకు ఆ ఇంట్లో అతని హస్బెండ్ ఉన్న తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మేజర్ కారణాలు ఏముంటాయి అంటే? హస్బెండ్ సరిగ్గా చూసుకోకనా, అది ఇంకో హస్బెండ్ ఇంకో బాయ్ మీదకి మనసు బారేసుకోవడం, అది వాళ్ళ చూసే ప్రవర్తననే అని చెప్పిన. అది వాళ్ళ చూసే ప్రవర్తనలు కానీ, లేకపోతే ఇప్పుడు అట్లా చేస్తే ఏమవుతుంది, వాళ్ళ భర్తకే చెడ్డ పేరు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి మంచిగానే ఉంటాడు, పెళ్లి చేసుకున్నాడు, తిరుగుతాడు, అంతా అయిపోతుంది. పలానా రోజు ఎవరికి మచ్చొస్తుంది, బాట కొంటి పోయినా కూడా పలానా భర్త గిట్లా వాళ్ళ భార్య గిట్లా చేసిందట అనే ఉంటుంది. కొద్దిసేపు ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఎట్లా మీ మ్యారేజ్? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఓకే, మీకు ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ వరకు. ఇంటర్ వరకు. ఏమన్నా లవ్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకేం లేవు లవ్. ఎవరన్నా ప్రపోజ్ చేయడం కానీ? అంటే ప్రపోజ్ గిట్లా ఎవ్వలేం చేయలేదు. ఎంటపడడం స్కూల్ టైం నుంచి ఎట్లా? నేను అంత అందగత్తనేం కాదు. నాకు భయపడేది ఎవరైనా, ఎందుకంటే నాకు బూత్ మాటలు బాగా వస్తాయి. ఎందుకంటే పక్క విలేజ్ దాన్ని. మా అమ్మ నన్ను ఒక ఆడపిల్లలాగా ప్లస్ మగరాయుడు లెక్క పెంచింది. ఓకే, మగవాడు దాడి ఎట్లా చేస్తే మనం ఏం చేయాలి, ఆడపిల్లలాగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నీ తెలుసు నాకు. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే తప్పు చేశారు అది అదేని కాదు, అంటే వయసు అనేది అట్లాంటిది కాబట్టి ఎవరు మీకు నచ్చలేదా? నాకు చదివినప్పుడు కానీ అరే ఈ పిల్లోడు బాగున్నాడు? ఎవరైనా నచ్చుతారు కంటికి. ఎవరైనా నచ్చుతారా నీకు? అంటే ఎవరైనా అంటే చూసే ప్రతి వ్యక్తి అయినా అంత నేను కామంతో చూడకపోయినా పనానా మనిషి మంచోడు, ఈయన ఇట్లున్నాడు అని నేను అర్థం. అట్లా అనట్లేదు, అంటే నీకు స్కూల్ టైం నుంచి కూడా అంటే నువ్వు లవ్ చేయాలన్న ఫీలింగ్ వచ్చిన క్యాండిడేట్లు లేరా మీ ఆయన తప్ప? హాస్టల్, ఓకే, లేడీస్ హాస్టల్, అక్కడ కొట్టింది దెబ్బ. ఓకే, ఎట్లా పెళ్లి చూపులు ఎట్లా? పెళ్లి చూపులు ఎట్లా అంటే మేము ఒక పెళ్ళికి పోయినాం, మా చుట్టాల పెళ్ళికి. మా బాబాయ్ మా అమ్మ ఇట్లా మా బాబాయ్ తోటి పిల్లట పెళ్లి సంబంధాలు చూడాలి ఇట్లా అని. ఓకే, అంటే సరే చూద్దామని అన్నారు. మా బాబాయ్ ఉండి పెళ్లి సంబంధాలు చూసిళ్ళు, పెళ్ళికి రాలే అని మమ్మల్ని అన్నారు. నాకు చెప్తే నేను ఎక్కడ రాను అని. నాకు అప్పుడు పెళ్లి మీద ధ్యాస లేదు, ఇంటర్గా అయిపోయినాక. లేకపోయేసరికి పెళ్లి పోదా నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలనంటే సరిపోదాం పా అమ్మ అని అన్న. తర్వాత మా బాబాయ్ ఏం చేసిండు, పెళ్ళి అయిపోయింది, ఆ రోజు వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. తెల్లారి నాకు తెలియకుండా వేరే ఊరికి తీసుకుపోయిళ్ళు, మా బాబాయ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికి. పక్క పక్కనే విలేజ్, ఇటు సింగరకుంటపల్లి ఇటు పాపేపల్లి, పక్క పక్కకే. వాళ్ళు వాళ్ళు పెద్ద నాన్న అవుతారు అన్నట్టు. అంత మాకు తెలియదు. నా పెళ్లి సంబంధం చూసిన కానుంచి వాళ్ళు మాకు పరిచయం. అంతకుముందు మా బాబాయ్కి పరిచయం అన్నట్టు. అట్లా వెళ్ళినాక పెళ్ళి వీళ్ళు నాకు తెలియకుండా అమ్మ పెద్ద నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళన్నట్టు. వాళ్ళ ఇంటికి పోయి టీ తాగి పెళ్లి సంబంధం ఫైనల్ చేసుకున్నారు. ఎటు వెళ్ళమ్మా అని అంటే గిడి దాకా పోయినాం, ఇవి మనం ఏ ఊరికి ఎప్పుడు రాలే కదా చూసేద్దాం అన్నట్టు పోయినాం అని మా అమ్మ అన్నది. సరే ఓకే అని నన్న. వాళ్ళందరూ ఇంటికి వచ్చిళ్ళు. ఏంది వీళ్ళందరూ ఇంటికి ఎందుకు వచ్చిళ్ళు అని అంటే నీకే పెళ్లి సంబంధం చూడడానికి అని మా అమ్మ అన్నది. మా బాబాయ్ని ఇట్లా చూసిన అన్నట్టు. ఇట్లా చూస్తే మా ఆయన అప్పుడే నేను మీ బాబాయ్ని అట్లా చూస్తాను అని మేము అంత అయిపోయినాక ఫైనల్ అయిపోయినాక నిశ్చితార్థం ఇట్లా అన్నీ అయిపోయినాక మాట్లాడుకున్నాం అన్నట్టు. మాట్లాడుకున్నప్పుడు అని అంటే నీకు మస్తు తెలివి ఉంటుంది కదా అన్నాడు. గుర్తించిండు ఫస్టే. నాకేం తెలివి ఉండేదని నన్ను. మరి మీ బాబాయ్ని ఇట్లా
ఇట్లా టీ గ్లాస్ ఇట్లా పట్టుకొని పోతాం కదా పళ్ళెంలో, ఇట్లా మా బాబాయ్ని ఇట్లా వెరైటీగా అన్నట్టు ఆయన నన్ను ఐడెంటిఫై చేసిండు. కోపం వచ్చిందనే? కోపం రాలే. మీ ఆయన ఐడెంటిఫై నీ మీదనే కన్నేసినట్టుండి వచ్చినప్పటి నుంచి. ఓకే, ఏటేటు చూస్తుంది, ఏం కథ, కాలంకర్ ఉందా, చేయంకర్ ఉందా, పాట పాడమన్నాడా? లేదు, నడవమన్నారు. నడవమన్నాడా? వంకరు ఉన్నాయా, కాళ్ళు పంగిరికల్లా ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఎట్లా ఓయారి బామా నీ ఆన్సర్ అంటే ఈ స్టైల్ వెళ్ళిపోయినావా? రఫ్ అండ్ టఫ్ ఫిట్నెస్ ఇటు. ఓకే, ఎట్లా అనిపించింది మీ ఆయన మొదటిగా చూడంగానే? ఏమనిపించింది నీ మనసులో? ఇట్లా ఇప్పుడే పెళ్ళి ఎందుకు అని అనిపించింది. ఈయన ఎందుకు అనిపించిందా, పెళ్ళి ఎందుకు అనిపించిందా? పెళ్ళి ఎందుకు ఇప్పుడే, ఈయన బాగానే ఉండు కానీ పెళ్లి కొంచెం తర్వాత అయితే బాగుండు అనిపించిందా? ఇక మా అమ్మ మరి కొద్ది రోజులు రిలేషన్ పెట్టుకుని ఉంటుంది. రిలేషన్ పెట్టుకున్నానంటే మా పెద్ద నాన్న, మా అమ్మ, మా బాబాయ్ కొప్పాడిల్లు వీళ్ళు వచ్చి అడ్డం పడరు. కొద్ది రోజులు రిలేషన్లు ఉంటాము, తర్వాత పెళ్లి చేసుకుంటాం అన్నాను. బిడ్డ నువ్వు ఇట్లా అనద్దు, ఒక ఆడపిల్లవి సమాజంలో ఎట్లుంటాలో తెలుస్తలేదు. ఇప్పుడు నాన్న లేడు, అన్న అంటవా ఎప్పుడో వస్తాడు, ఎప్పుడు పోతాడు. మీ అన్న ఉన్నప్పుడు అయింది మీ మ్యారేజ్ అయితే? ఓకే ఓకే. అప్పుడు నాకు ఇంత లోక జ్ఞానం లేదు. 19 years అప్పుడు నాకు. ఓకే ఓకే, 19 years. ఇప్పుడున్నంత మెచ్యూరిటీ, ఇప్పుడున్నంత ఆలోచన, ఇప్పుడు మాట అయినంత అప్పుడు ఏం లేదు. చూసినాడే చూసినాం, నవ్వినాడే నవ్వినా ఉండేది. కాలేజ్ మొహమాటం లేకుండా నవ్వేది కథం అంతే. మీ ఆయన ఎట్లా? నేను చూడంగానే ఏమనుకున్నా? మీ ఆయన అడిగినా నచ్చిన మస్తుంది నల్లగా పిల్ల ఎల్లనేరు అన్నట్టు అనుకోవచ్చు. ఆయన నేను చూసుడితోటే పర్లేదు, నాకు నచ్చింది. ఎవరు దొరకక నిన్ను చేసుకున్నాడా లేకుంటే? ఆయనకు ఆల్రెడీ సంబంధాలు వచ్చినాయి, నాకు ఒక్క సంబంధం కూడా రాలే. అవునా? ఆయనకు 2-3 సంబంధాలు అయిపోయినాయి. అంటే ఆయన అల్లనేడు చెట్టు ఎక్కడ ఉంది, ఎప్పుడు కాయ కాస్తుంది అని వెయిట్ చేస్తున్నట్టు ఒక అల్లనేడు వాటి కోసం. ఇప్పుడేమో సామెత ఉన్నది కదా, ఎవరితోటి ముడిపడే బంధం ఉంటే వాళ్ళతోనే అవుతుంది. ఎంతో మందిని పెళ్లి చూపులో పోతాం అయిపోతుంది అందరితోటి. మీ రాత ఏ దేవుడు రాసిండు అనుకుంటున్నారు మీ ఇద్దరిని కలపడానికి? ఏమున్నది, శివుని తర్వాత మా బ్రహ్మం గారు. అంతేనా? వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరు కొట్లాడినట్టు మీ రాత రాయడానికి వాళ్ళిద్దరు. ఎందుకంటే లేదురా బాబు ఈ అబ్బాయికి ఈమెనే సెట్ అవుతుంది, ఈమెకి ఈయననే సెట్ అవుతాడని. ఓకే, మేజర్గా మీ ఆయనకు ఇప్పుడు పెళ్ళే ఫస్ట్ మాట్లాడుకున్న మాట ఏంది గుర్తుందా? మీరిద్దరు మీ ఆయనను ఫస్ట్ మాట్లాడుకున్న మాట ఏదనంటే, ఏం చేస్తున్నావు ఫస్ట్ మా అమ్మ వాళ్ళు ఇట్లా వర పూజ పోతారు కదా, అప్పుడు మా మరిదికి నెంబర్ నా దగ్గర ఉండే అన్నట్టు. అంటే మా బాబాయ్ దగ్గర ఉండేది. ఈయనకు అప్పుడు సెల్లు లేదు, మా ఆయనకు సెల్లు లేకపోతే మా మరిది నెంబరు ఇచ్చిళ్ళు. ఇట్లా చేరుకున్నారా లేదా అనడితోటే, చేయరాదే నువ్వే నెంబర్ ఇస్తా, మా బాబాయ్ ఆల్రెడీ ఇంటికి వేళ్ళు, నెంబర్ ఇస్తే చేయవే అంటే నెంబర్ ఇస్తే చేసిన. మా మరిది ఏం చేసిండు మాకు తెలియదు కూడా, నా నెంబర్ మా ఆయనకి ఇచ్చిండు. మా ఆయనకి ఇస్తే ఆయన మా మరిది లిఫ్ట్ చేయలే అన్నట్టు నేను చేసినప్పుడు. వదిన చేస్తాను అన్న నెంబర్ ఇచ్చిండట. అప్పటి నుంచి మాట్లాడుకున్నాం ఏం చేస్తాను. ఫస్ట్ ఆయన ఫోన్ చేసిండా మీరా? అతనే చేసిండు. అంటే నేను మా మరిదికి చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఆయనే చేసి ఏమన్నాడు ఫస్ట్? హలో అన్నాడా? అమ్మ వాళ్ళు వచ్చిళ్ళు అని నన్న. హలో ఆయన అన్నాడు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిళ్ళు అని నేను అన్నా. నువ్వు రాకపోయినావు అని అడగలేదా? అట్లే మా దాంట్లో అట్లుండే, అబ్బాయి ఇట్లా వేరు నిశ్చితార్థం అన్నట్టు వెనకట్ట పెళ్ళి. ఇప్పుడు జనరేషన్ ఎట్లా అంటే అమ్మాయి ఉన్న అబ్బాయి పక్క పక్కనే ఎంగేజ్మెంట్ రింగులు కదా, మా అప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కాకముందుకే ఎంగేజ్మెంట్ కాకముందు కలుస్తురు, ఫోటోలు దిగుతురు, వెడ్డింగ్ సాంగ్లు అట్లా సాంగ్లు ఇట్లాంటి ఏం పెట్టలేదా మీ ఆయన? ఏం పెట్టలే. పెడతారా ఈసారి చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు పెడితే మీ ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఇట్లా రన్నింగ్ చేసుకుంటారు చూడు, ఆయన మస్తు నువ్వు ఇట్లా మెల్లగా ఇట్లా డీసెంట్. నేను చేసినంత ఓవర్ యాక్టింగ్ ఇక ఇండైరెక్ట్ గా అంతేనా? అంతే. అడిగినావా నీకేమన్నా పెళ్ళికి ముందేమన్నా ఉన్నాయా అట్లా? ఎవరైనా అడుగుతారుగా, అడిగిన. ఆయనను చూస్తేనే అర్థమైంది నాకు, ఆయనకి ఎవరు ఉండరు, నేనే లోకం అని. నువ్వే ఫిక్స్ అయిపోతున్నావు అన్ని, లోకం నువ్వే, మీ ఆయనకి ఎవరు ఉండరు నువ్వే. మా ఆయనకి ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు? ఆయన అలాంటి క్యారెక్టర్ కాదు. అలాంటి క్యారెక్టర్ అంటే వెనక పలకకేసి రాసి పెట్టుకుంటారు వెనక. కలిసి అని అంటే నాకు ఒక మనుషుని చూస్తే అర్థమవుతుంది అన్నట్టు, ఒక ఎదుటి వ్యక్తిని. అసలు ఇట్లా తలకాయ వేసుకొని వస్తాడేమో, ఇట్లా గుర్రానికి కదా కళ్యాణ్ కడితే ఎట్లా వస్తాడో, మీరు ఎక్కడికైనా బండి మీద పోయినా ఇట్లనే చక్కగా చూస్తాడేమో, ఎవరైనా పోతుంటో ఇట్లా చూడేమో మీ ఆయన. మా ఆయన బండి మీద పోడు. ఉసుకెళ్ళారా? అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోడు. అదేంటి అంటే వ్యవసాయం చేసుకుంటాడు, తన పని తాను. ఎప్పుడైనా వెళ్తే బస్సులు ఉన్నాయి, బస్సులో పోతాం. బస్సులో పోతే కనీసం ఎవరిని లేడీస్ని ఎవరిని చూడండి. అప్పుడు నేను పోనుగా.
ఆహా నువ్వు ఉండవు కాబట్టి ఆయన చూస్తాడు. చూసినా నేను ఏమన్నా, ఎందుకంటే చూస్తే తప్పేమున్నది, అంతే చేస్తే తప్పు చూస్తే చేస్తే తప్పు, చూస్తే ఏమున్నది. ఇప్పుడు అందరూ ఎప్పుడు నిన్నే ఎప్పుడన్నా అడిగండి ఆయన ఏంది పరిస్థితి మరి ఎట్లెట్లుంది పెళ్ళికి ముందు ఏంది పరిస్థితి అడిగండి ఏమన్నా? అబ్బాయిల నైజం అది, అడుగుతారు ఎవరైనా. ఎవరైనా నాకు అడగరు. మా ఆయన అడుగుతాడు, మా ఆయన అడిగిండు నాకు ఎలాంటి ఎఫైర్స్ లేవు అని. ఉన్నాయని ఉండే ఉట్టిగానే ఏమంటాడో చూస్తుండే. ఆయన బాధపడతాడు ఉత్తగానే, మస్తు ఇన్నోసెంట్. ఉట్టిగానే జోక్ చేసినా అనేది ఉండే. ఏప్రిల్ టైంలో ప్లాన్ చేసేది నువ్వు ఏప్రిల్ పూలని. ఆయన జోక్ చెప్పినా అది వాస్తవమే అనుకుంటాడు. అనుమానమా? అనుమానం అదేం లేదు, అంటే ఏదన్నా విషయం చెప్తే అది నమ్మేస్తాడు అట్లా. ఆయనకు జోక్స్ రావు, ఇట్లా అందరితోటి కలిసి ఉండాలని ఉండేది అట్లా. అట్లా పెట్టుకున్నావా మీరు? అదేం లేనా, పెళ్లి కాక ముందు నుంచే ఆయన చిన్నతనం నుంచే అట్లా. ఓకే, ఆయనకున్న అమాయకత్వం నీకు ఇప్పుడు యూటిలైట్ అయింది అనుకుంటున్నావా? యూటిలైట్ అంటే నా కాపురం అయితే మంచిగానే ఉంది ఇప్పటి వరకు. ఆయన మంచోడు కాబట్టి మంచిగా ఉంది. మా ఆయన మంచోడే, లేదంటే ఈ షాప పొట్లు వేసినట్లు వేస్తుంది. ఎప్పటికైనా మా ఆయన మంచోడే. ఎప్పుడు కొట్టలేదా మీ ఆయన ఇప్పటి వరకు? కొడతాడు అంటే ఎప్పుడో ఒక్కసారి, నేనేదన్నా అప్పుడప్పుడు మన ఈపుల ముళ్ళు ములములు అన్నప్పుడు, అంటే నేనేదన్నా అన్నప్పుడు, లేకపోతే ఆయన చెప్పింది నేను వినకపోతే కొట్టేది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది కదా మొగోడు కొట్టినప్పుడు, హస్బెండ్ కొడుతుంటే భలే కొడుతుండే, ఇంకొంచెం గట్టి కడితే బాగుండాలి. నేనైతే ఆయనతో తిట్టి తినిపించుకోవాలనే మరింత ఇట్లా అల్లరి పనులు చేసేది. అవునా? అంటే నిన్న ఇంతవరకు ముళ్ళు చక్కగా ఇరిగేటట్టు కొట్టలే నేను. అంటే కొట్టిండు ఒకసారి. ఏ విషయంలో కొట్టిండు? ఏ విషయంలో కొట్టిండనంటే ఇట్లా మా అత్తమ్మ నన్ను తిట్టింది, తిట్టి ఇష్టం ఉన్నట్టు తిట్టుకున్నాం అన్నట్టు. అత్తయ్య ఎవరైనా మామూలుగానే మనం పిహెచ్డి దాంట్లో మనం పిహెచ్ పెళ్లికి ముందు అంత లేదు, పెళ్ళైన తర్వాత సోషల్ మీడియాకి వచ్చినాం కాబట్టి అంత. ఫస్ట్ అవే ఇప్పుడు సోషల్ మీడియాకి వద్దాము. గొడవైంది, మీ అత్త మీరు తిట్టుకున్నారు. తిట్టుకున్నాం, ఆమె ఓ మాట అన్నా నేను ఓ మాట అన్నా, అయిపోయింది ఆడికి. మన నోరు ఒకటి ఎందుకంటదిలే కానీ అంటే లేదు, నేను మాట అంటే పడా, అసలు పడా. నా చిన్నతనం నుంచి అంతే. చిన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే నన్ను ఇవ్వాలనద్దు, నేను ఎవరి జోలికి పోను. ఓకే, మీ అత్తను నువ్వు తిట్టినావు, మీ అత్త నిన్ను తిట్టింది, తర్వాత ఏం జరిగింది? మా ఆయన నన్ను కొట్టిండు. వచ్చి ఏం అడిగండి? ఫస్ట్ ఏం అడగలే, వాళ్ళ అమ్మ తిట్టినా అని సైలెంట్ ఉన్నాడు. ఆయన అబ్బాయి ఉన్నాడా మీరు తిట్టుకునేటప్పుడు? ఆయన ఉన్నాడు. మొత్తం మీ స్టోరీ కంప్లీట్ అయ్యేదాకా చూసి తర్వాత నీ భర్త బట్టి ఎవరు ఒక్కరు కూడా ఇంటలేరు. మాకు పిండి గిరి నుండే అన్నట్టు, పిండి వాళ్ళు వీళ్ళు వస్తే ఇట్లా పరుగు పోతుంది ఏంది అసలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎంత పెద్ద కొడుకైనా ఢిల్లీకి ఎంత పెద్ద రాజు అయినా తల్లిని కొట్టాడు కదా, పిల్లనే కొట్టుకుంటాడు. కష్టం వచ్చినా బాధ వచ్చినా పిల్లలతోనే చెప్పుకుంటాడు. మీ కోపాలు వచ్చినప్పుడు ఇజ్జతి పోతుందా, ఏది పోతుందా, మానం పోతుందా అనేది ఉండదు కదా మీకు? మాకెందుకు ఉండదు అంటే తిట్టుకునేటప్పుడు ఎవ్వలైనా ఇంట్లో కామన్ అవి, తిట్టుకున్నాడు ఎవ్వలైనా కామన్. అంటే నేను ఏమంటున్నా, మీకు పిండి గిండ్రి ఉన్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు. అప్పుడు చాలా మంది రాలే, ఇద్దరు ముగ్గురు అత్తరేమో అని ఎవరైతే చూడలే కదా, ఎవరు చూడరు. మా ఇంట్లో పెట్టుకున్నప్పుడు సాయంత్రం అయితే గొడవ పెట్టుకుంటుంటే అరే వాళ్ళు గొడవ పడుతున్నారు అట్లా పక్క గల్లికే పోతున్నారు. రారు, మీ భయం మరి నోరు అట్లాంటిది. ఎవ్వరు రారు అంటే నా పెళ్ళైన కానించలు కాదు, అసలు వాళ్ళతో ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు. డీసెంట్ ఫ్యామిలీ అంటారు. డీసెంట్ ఫ్యామిలీ, ఓకే, అదే పేరు పెట్టాలి. ఓకే, ఇక కొట్టినాక ఎట్లా ఏడిచినావు ఒకసారి? ఏడవలే నేను. కొట్టు ఇంకా కొట్టు అన్నావు? ఏమనలే, నువ్వు నన్ను ఎందుకు కొడతాను, మీ అమ్మ వాళ్ళని అంటే నన్ను ఎందుకు కొడతాను అని నేను అన్నా. 7 సంవత్సరాలలో ఎన్నిసార్లు తన్నులు తిన్నావు మీ ఆయనతో? 2 సార్లు. ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు. ఓకే, సారీ. ఓకే, మీ ఆయనలో ఇప్పుడు అమాయకుడు అని మీరే చెప్పారు, డీసెంట్గా ఉంటాడని. మీరు చేసే వీడియోలకి మీ ఆయన అమాయకత్వం యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? యూజ్ అవుతుందని అనుకోవడం లేదు. ఎవరికైనా ఉంటుంది, ఎవరికి ఆయన చెప్పిండు. నేను నాకు పట్టు పీతాంబరాలు సోషల్ మీడియాలో నా కోడలు వచ్చింది, నా పిల్లం వచ్చిందని ఎవరేం పట్టు పీతాంబరాలు తీసుకొచ్చి ఎవరేం సమర్పించాలని పువ్వులు వేసేసి సన్మానం చేయలే. వాళ్ళు చెప్పకాడికి చెప్పిళ్ళు. కాకపోతే మా అత్త నేను ఇద్దరం ఒక దగ్గర టీవీ కూర్చొని పెళ్ళైన కొత్తలా వీళ్ళకి ఇట్లా చేస్తాను కదా అత్తమ్మ అని అంటే, అవును వీళ్ళకి ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాలని మా అత్త అన్నది. నువ్వు పోతావా అని కోపం బాగుంటుందా అని అన్నది మా అత్త. నా తలరాతల రాసుంటే పోతతి అత్తమ్మ, నీ మాట నోటి వాక్యాన్ని అయితే పోతతి అని నన్ను. అప్పటి నుంచి మాకు ఈ దరిద్రాన్ని ముఖం మీద కొట్టినట్టు ఈ బూతులు బావా అని, వామ్మో నీ బావేడు ఇంతవరకు మీ ఆయనను చూపించలే, ఇంతవరకు మీ బావని చూపించలే మాకు.
నేను అనుకున్న బావా బావా అంటే ఈ బావ ఏడుండ్రో. బావ అంటే చూస్తే షాక్ అవుతారు మీరు. మా ఆయన ఏం కాదు బావ అంటే. చూస్తే షాక్ అవుతారు మీరు. వేరే బాగుందా? పెద్ద బావలు ఉన్నారా అని. అంతేనా? మంచి అదే నీ గురించి కొంచెం ఎంక్వైరీ చేసేది ఉండే. ఎంత పెద్ద బావలు తెలుసా? ఒక 2 years, ఒక 3 years. మరి ఆ బావల్ని పక్కన పెట్టుకుని వీడియో చేయొచ్చు కదా. బావ బావ అంటే ఈ పిల్లకి బాగా పిచ్చినట్టుంది బావ మీద అని అప్పటికి ఏం మజా వస్తుంది? చిన్నపిల్లలతో మజా రాదు. చిన్నపిల్లలు అంటే మజా అంటే ఎట్లా పక్కన ఉంచుకొని చిన్నపిల్లలతో చేస్తాడు కదా అని. ఇప్పుడు ఒకవేళ నేను నా పక్కన ఇవ్వలేదు బావ అని పిలుస్తాము, ఎవరు పిలుస్తాంది? లోకానికి బావ అనే పిలుపు ఎంత ప్రాధాన్యం, ఎంత మాధుర్యంగా ఉంటుందో. పెళ్ళైన తర్వాత ఎందుకు వీడియోలు చేద్దాం అనుకున్నాం? ఎందుకు వీడియో చేద్దామని ఉంటాను. మా అత్త అనేది సీరియళ్ళలో పోతావా అని అనేది. నా అదృష్టం తలరాతలో రాసుంటే పోత తీయత్తమ్మ అన్న. ఇక నాకు ఎట్లా అనిపించింది అంటే ఇట్లా మొబైల్ చూస్తా అంటే వీళ్ళ రీల్స్ వస్తాయి కదా, టిక్ టాక్ లో ఉన్నప్పుడు, ఇన్స్టాలో రీల్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళే ఎందుకు చూడాలి, మనమే పోవాలకి. మనమే పోవాలని కాదు, వాళ్ళు ఇట్లా చేసి ఫేమస్ అయ్యారు. అంటే ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు, ఈ సినిమా హీరోలు అందరు రీల్స్ చేసే ఫేమస్ అయ్యారు అంటే వాళ్ళందరూ రీల్స్ చేసిన వాళ్ళందరి గురించి నాకు తెలియదు. నేను చూసినప్పటి నుంచి టిక్ టాక్ ఏమో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒకవేళ ఎవరిని చూసి రీల్స్ చేయాలనిపించింది నీకు? నాకు ఎవరిని చూసి చేయాలనిపించలే. వీళ్ళ రీల్స్ వస్తా అంటే చిదినమ్మ జీవితం వీళ్ళే ఎందుకు చూడాలి, అందరు చూడాలి ఓకే అని వాళ్ళకి నచ్చితే చూస్తారు. ఒకవేళ మనకు ఫేమ్ రావాలనుకుంటే ఫేమ్ వస్తుంది. ఓకే, ఈ వీడియోల వల్ల ఏ రోజు మీ ఆయనకు మీకు గొడవ రాలేదా? వీడియోల వల్ల మా ఆయనకు నాకు ఎలాంటి గొడవలు రాలేదు. ఎవ్వరు మంచి వీడియో ఎవ్వరు అనలేదా నిన్ను? అంటే అందరు అనేది అందరి జీతాలు కామను, నువ్వేం కొత్తగా చేస్తున్నావా అని అందరు అన్నారు. అని అంటే ఆమె ఏం తప్పు చేస్తాంది, వీడియోలు చేస్తాను అందరు చేస్తున్నారు కామన్, భార్య భర్త. మీ చుట్టాలలో కావచ్చు వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని ఏమనలేదా? నన్ను అన్నారు, మా ఆయన ఏమనలే. మీ ఆయన కాదు నిన్న అన్నట్టు. నన్ను అన్నారు కదా, పట్టు పీతాంబరాలు ఇచ్చి సన్మానం చేయలే అని. ఎవ్వరికైనా ఎందుకు తూటి పువ్వులతో అయిందా? తూటి పువ్వులు కాలేదా? అవిట్లతో చేసేది ఉండే. నన్ను ఎవరు కొట్టేటోళ్ళు కాదు. మీ ఆయన కొట్టుడు అనట్లా, నన్ను అట్లా సన్మానం చేసిరా అంటున్నా. నన్ను ఎవరు చేయరు, నాతో మాట్లాడాలంటే భయపడతారు ఫస్ట్. రాక్షసినో గయ్యాలనో అది నాకు తెలియదు, ఆ దేవుడు ఇచ్చిండు పుట్టించిన అంతే. ఓకే, నువ్వు అంటే నేను ఒక వీడియో చూసిన, ఒక యాంకర్ని, ఓకే ఆమె మంచి వీడియోలు వేసుకోలేదు, సరే చెప్పింది, ఓకే. మరి మీరేం మాటలు మాట్లాడుతున్నారని మీరు ఎదుటోళ్ళకి నీతులు చెప్తున్నారు? నేనేం మాట మాట్లాడినా జస్ట్ కూరగాయల గురించి చేసిన. ఇప్పుడు చెప్పినా కదా, పచ్చ కామర్లు వచ్చినానికి లోకం అంతా పచ్చనే కనబడుతుంది. నీకు ఏం కామర్లు వచ్చినాయి అంటే? ఇప్పుడు నాకు ఏ కామర్లు రాలే, మామూలుగా అందరికి ఉండే కామర్లే నాకు ఉన్నాయి. ఓకే, అయితే నేనేమంటానంటే, ఓకే మీరు నీతులు చెప్తున్నారు కదా, ఓకే మీరు ఇట్లాంటి బట్టలు వేసుకొని ఎందుకు వీడియోలు చేస్తున్నారు అనేది మీరు అన్నారు. అవునా? అన్నారు కదా. ఓకే, నేను మీరు అన్న మాట తప్పని నేను అన్నట్లా, ఓకే చెప్పడం వరకు ఓకే, కానీ మీరు చేసేది ఏందని అడుగుతున్నా నేను చేసింది రీల్స్. మరి ఆడపిల్ల చేసింది కూడా రీలే కదా? రీలే. ఒక్కసారి చూడండి, నీ కళ్ళతోనో లేకపోతే వేరే వాళ్ళ. నేను అది సమర్థించట్లా, తప్పే అంటున్నా. అది కూడా కానీ నా వీడియోలు ఆమె వీడియో పక్క పెట్టు, నేను బావా అనేది ఆమె విషయాలలో చూస్తే నీ బండ బూతులు ఉన్నాయి. ఉండని అంటే నీకు నీ నచ్చితే గానీ ఎదుటోళ్ళకు నాకు నచ్చలని కాదు. ఆమె యాంకర్స్, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లుంటున్నావు. ఆమె కూడా ఆమె వేసింది కరెక్ట్ అని నేను సంబోధించట్లేదు, సమర్థించట్లేదు. కానీ ఎదుటోళ్ళకు మనం చెప్పే ముందు మనం కూడా కరెక్ట్ అయి ఉండాలి కదా. రేపు పొద్దున మనల్ని ఏలెత్తి చూపిస్తారని ఎందుకు? అంత లోక జ్ఞానం ఎందుకు లేదు, ఇంత తెలివామే కానీ అంటున్నా. అంత లోక జ్ఞానం ఉన్నది, లేదని కాదు. కాకపోతే అందరినీ కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఆమె అందరిని ఇన్సల్ట్ చేసినట్ట మిమ్మల్ని? నన్ను కాదు, ఆడపిల్లల్ని. రేణు బూతు తిట్టింది కదా, రేణు ఆమె పేరు, మొన్న ఇంటర్వ్యూలోకి వచ్చింది. ఆమెను కొంచెం నాకు నచ్చలే ఆమె ఇంటర్వ్యూ చేయడం. రేణు ఆమె ఇంటర్వ్యూ చేయడం నాకు నచ్చలే. ఒక్క వీడియో చూసిన నేను ఆమె చేసినప్పుడు మంచి పద్ధతిగానే చేసింది. నేను అప్పుడు అంతకు ఆ వీడియో అంత టార్గెట్ చేసి కదా, ఏం నచ్చలే చెప్పు. నీకు ఎక్కడ నచ్చలే? నాకు ఎక్కడ నచ్చలేదా? ఆమె బొడ్డు ఇవి సీవ్లెస్ లో ఉండేసరికి నాకు నచ్చలే. ఓకే, బొడ్డు నీకు నచ్చలేదు కాబట్టి వీడియో తీసినావు. బొడ్డు నచ్చలని కాదు, ఆడ చర్మం కనబడుతుంది, ఇవి హ్యాండ్స్ లేవు.
ఓకే అట్లా నాకు నచ్చలే. అది బాలేదు, నేను ఒప్పుకుంటా. ఆమె పద్ధతే, ఆమె తప్పు అని నేను అంటేనే యాంకర్, ఆమె జస్ట్ యాంకరు. మీరు అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పుతున్నారు కదా, ఇలాంటి చేసి మీరు ఎదుటి అనిపించుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో మీరు చేయాల్సి వచ్చింది, అంతే అంతే కదా. మీరు అను పెద్ద నోట యాంకర్స్ అంటే పెద్దవాళ్ళు, మేము ఇంటర్వ్యూ వాళ్ళ అంటే చిన్న పెద్ద అని ఏం లేదు, ఎందుకంటే మీరు అనే దాంట్లో నేను ఎందుకు అది టాలెంట్ ఉండేది వాళ్ళకు ఉంటది. ఎస్ కరెక్ట్, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటది. నేను మీరు తప్పు చేసిరని మిమ్మల్ని కూడా అనట్లేదు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి, ఎవరు తప్పు చేసినా. నా దృష్టిలో మాత్రం యాంకర్స్ అంటే లేకపోతే నాకంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు పెద్ద నాకంటే, నేను చిన్న. ఎవరు చెప్పిరమ్మా నేను పెద్ద? పెద్ద అంటే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నా దృష్టిలో పెద్దనే. అట్లా అంటావా? అట్లయితే ఓకే. నేను ఓకే ఆ వీడియో గురించి ఎందుకు డిస్కస్ చేసిన అంటే కొంతమంది ఎట్లుంటుందంటే ఆహా ఈమె పెద్ద పత్తిత్తు, ఈమె చెప్తుంది మళ్ళీ ఆమెకి ఈ మోపైన రీల్స్ లో కామెంట్ చూసుకున్నప్పుడన్నా అందరు అంతే. కామెంట్లు నేను చూసుకున్నా, అందరూ అనకు, అందరూ అంటే మేము కూడా వస్తాం అట్లా. కామెంట్లు చూసుకున్నా, బరాబర్ చూసుకున్నా, గుడ్ల గువ్వ అన్ని చూసుకున్నా. కామెంట్స్ మంచి చెడ్డ. మీ ఆయన చదువుకున్నాడమ్మా? మా ఆయన చదువుకున్నాడు. నీ కామెంట్ చదువుతాడా మీ ఆయన? మా ఆయనకు అంత సెల్లు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది, అది కాకపోతే ఆయన ఎక్కువ ఇన్స్టా యూజ్ చేయడు, ఆయన పని ఏందో యూట్యూబ్ వాట్సాప్ అంతే. మీ ఊర్లో పిల్లలు ఎవరు చూడరమ్మా నీ కామెంట్లు, నీకు వచ్చే కామెంట్లు? పిల్లల అంటే పిల్లలు కావచ్చు, వయసు పిల్లలు కావచ్చు, వయసు పిల్లలు కావచ్చు అని అంటే నాతోడైతే ఇప్పటి వరకు సంబోధన ఎవరు చేయలేదు, సంభాషణ కూడా ఏం చేయలేదు. కాకపోతే చెప్పినాగా నాతోటి మాట్లాడాలంటే ఎవరికైనా గజ గజ అనుకుతుంది. పులివా గాండ్రిస్తావా? పులినని కాదు, గాండిస్తానని కాదు, ఎంబడి పడతావా? ఎంబడి పడతాను కూడా కాదు. కాకపోతే ఈమె జోలికి పోవడం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు, ఆమె ఇష్టం, ఆమె రీల్స్ ఆమె ఇష్టం, వాళ్ళ భర్త. అంటే నేను ఏమంటున్నా, మీరు బాబా వరకు ఓకే బాగుంది, నేను బాబా అనేది చాలా బాగుంది, నేను మెచ్చుకుంటా, ఎందుకంటే నువ్వు ఒక సపరేట్ కేటగిరీలో వెళ్తున్నావు. కానీ కొన్ని వల్గర్ బూతు కొన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి, ఒప్పుకుంటా, కొన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. అంటే ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చింది, అంత మాట అనాల్సినంత అవసరం నీకేం వచ్చింది, చూపెట్టు, ఎందుకు అనాల్సి వచ్చింది? ఒక వీడియో చూపెడితే నేను దాన్ని బట్టి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగాల మేము లేవక ముందే మదిలేసి ఉంటది. ఏం మాట్లాడుతున్నావు బా? మన తమ్ముని గురించి బావా, మన తమ్ముని గురించి. పొద్దున్నే లేచి ఉంటదిరా అంటే కళ్ళు లేవచ్చు, ముక్కు శ్వాస అయినా వదులుతాం, పెదవులు దగ్గర పెట్టుకొని అయినా పడుకుంటాం, తెల్లారులేస్తే డివైడ్ అవుతాయి. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి. మొత్తం విందాం. వీడియో మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకే అర్థమవుతుంది, పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు. డబుల్ మీనింగ్ అర్థం చేసుకునే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అర్థమవుతాడు చెప్పండి. నాకు అర్థమైంది. పొద్దున్నే ఏం లేస్తాయి చెప్పండి? ఏం లేస్తాయి, కన్నులు ఎత్తాయి. ఏడికి లేస్తాయి? లేచే ఉంటాయా? ఇప్పుడు పొద్దున లేస్తే మనం పడుకుంటాం ఇట్లా, అవి వండుకుంటా ఇట్లా. తెల్లారు లేసి అంటే నువ్వు నిద్రపోవా చెప్పు? నిద్రపోతావు, కళ్ళు ముయ్యవా? తమ్ముడు అవుతాడా నీ కళ్ళు? అన్నదమ్ములు అనుకోవచ్చు, అక్క చెల్లెలు అనుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు అవ్వేలకు ఇద్దరు అక్క చెల్లెలు పుడితే ఒక చెల్లె ఒక తమ్ముడు పుడితే అన్నదమ్ములు అన్న చెల్లెలు అనుకోవచ్చు. కళ్ళు అన్నలు అవుతాయి, ముక్కు ఏమైతుంది, మూతి ఏమైతుంది చెప్పు? అవి ఇట్లా పేర్లు ఏంది మరి? ముక్కు చెల్లె అవుతుంది, మూతి తమ్ముడు అవుతాడు. ఏంది మళ్ళీ చెప్పు? ముక్కు చెల్లె అవుతుంది, నోరేమో తమ్ముడు అవుతాడు. కళ్ళు అన్నదమ్ములు. చెవులు ఏమైతాయి? పాము చెవులు అవుతాయి. చెవులకు పేరు పెట్టి ఏదో ఒకటి అన్ననో మరదలో వదిననో సవితో ఏదో ఒకటి పెట్టి పెడుతున్నారు. అవి కూడా ఈ రెండు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడేదే డబుల్ మీనింగ్ లో అర్థం చేసుకుంటే డబుల్ మీనింగ్ లో అర్థం అవుతుంది. అంటే డబుల్ మీనింగ్ లో ఏం మాట్లాడలే నేను, జస్ట్ వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటది. నేనేమంటున్నా, నువ్వు ఒక పద్ధతిగా నీకు ఒక మ్యారేజ్ అయింది, నువ్వు పద్ధతిగా ఉన్నావు, వాళ్ళు ఏదో తీటకొక్కిరగాళ్ళు ఏదో వీడియో చేసారు, గంత మంచి బూతులిని నీకెందుకు వీడియో మాట్లాడాలనిపించింది అంటున్నా. ఓకే, నన్ను అంత పెద్ద బూతు అంటాను. ఒకవేళ ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా పిలిపిల్లి అసలు లేచింది తమ్ముడిది లేచింది ఏంటిదని వాళ్ళని అడుగుల తర్వాత అప్పుడు నేను ఒప్పుకుంటా. నువ్వు చేసింది అరే చెల్లె నువ్వు అప్పుడు నేను అన్న కదరా ఇది తప్పురా అని వాళ్ళని పిలిపించి అడుగుల్లి అసలు తమ్ముడు అంటే ఏంటిది అనేది. మీరే ఊహించుకుంటే అట్లా నేనేం ఊహించుకోలేదు మా, అంటే నేను తప్పని కూడా డిసైడ్ చేయట్లేదు. అంటే నేను రీల్స్ చేయాలంటే చాలా ఉన్నాయి కదా, ఇట్లాంటి కంటెంట్కే ఎందుకు వెళ్తున్నావు అంటే ఇట్లాంటి కంటెంట్కి వెళ్ళిన వాళ్ళు బాగా వైరల్ అవుతారని ఆశనా? అదేం లేదు. మరి ఆశ లేని దానివి బాగా అనే పదం పెట్టుకొని బాగానే హైలైట్ అయినావు, మళ్ళీ ఎందుకు కొత్తగా ఇంకో రకంగా వెళ్తున్నావు? నీ వీడియోను ట్రోల్ చేయాలనుకున్నా అని తేజు అన్నాడు. ఏ తేజు? ఈయన ఇప్పుడు చూపెట్టిన ఆయన.
నీ వీడియోలు నేను చేయాలంటే నాకు భయం అవుతుంది అని అన్నాడు. ఎందుకు భయం, ఎంతోమంది చేస్తాను, నువ్వు తప్పుగా చేస్తే మాత్రం నేను సీరియస్ అవుతా అని నేను అన్నా. ఆయన భయం పోగొట్టడం కోసం నేను అది సపోర్ట్ చేసిన అంతే. సాటిస్ఫాక్షన్ అయిందా ఆ పిల్లోడు? సాటిస్ఫాక్షన్ అయిందా? నాకు తెలియదు, నేను అడగలేదా? వీడియో అయిపోగానే అరే సాటిస్ఫాక్షన్ అయిందా అని? నేను అడగలేదు. మళ్ళీ టచ్ లో లేరు మీరందరూ? టచ్ లో ఉండి బాగానే మాట్లాడుకుంటా వీడియోలలో మాత్రం బూతులు తిట్టుకుంటారు కదా ట్రోలింగ్ కోసం, వ్యూవర్షిప్ కోసం. చెప్పేది నమ్ముతావో నమ్మవో నాకైతే తెలియదు. నేనైతే ఎవరితోటి ఫ్రెండ్లీగా లేను, ఉన్నది నలుగురం. ఇప్పుడు న్యూగా జాయిన్ అయింది 5, ఇంకొకరు 6. వాళ్ళ పేర్లు చెప్పు మరి. 3 years బ్యాక్ ఏమో రజితక్క, ముదిరాజు బత్యం నా ముందే ఉన్నది, సాగర్ అన్నయ్య, మహబూబ్ నగర్, విక్కీ, నేను, నాతోటి 4 అయ్యిలు. ఒక వాళ్ళిద్దరు అన్న తమ్ముడు. ఇంకోటి ఇద్దరు పేరు చెప్పద్దా? చెప్పు. శ్రీకాంత్, ఆయన మా క్యాస్టే. ఫోన్ చేసి చెప్పినట్టుండగా ఇంటర్వ్యూలో నా పేరు చెప్పని. లేదు, ఏదో బట్టి పడితే అదేం లేదు. నేను చెప్పక ముందే మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు. మరి స్టార్ట్ చేయాలి మరి. పనికిరాని పేర్లు మనకు వద్దు. ఇంకొకరు వద్దా? మా ఇంటికి ఊరికి ఎందుకు వస్తారే? ఇంకో తోరి అత్రే నీ కాయ కోత్రే. ఇది మాత్రం ఒప్పుకుంటా. తోరి అత్రే కాయ కోత్రే. నీకు మనుషుల మీద కంటే కాయల మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుంది. అవే కాయలు చెప్పిగా. నేను ఒప్పుకుంటా దీన్ని. కాయలు అంటే వాళ్ళు చేసిరు ఫస్ట్. నాకు కూడా ఒక యాక్టింగ్ నాతోటి యాక్ట్ ఫీల్ గానే చేయాలని నేను కూడా చేయగలుగుతానా ఇంటెన్షన్ తో చేసినావు? లేదు, నన్ను చూస్తే భయపడి. ఆపు ఒకసారి డైలాగ్ చెప్పు. మా ఇంటికి ఊరికి ఎందుకు అత్రే? ఇంకో తోరి అత్రే కాయ కోత్రే నీ కాయ కోత్రే. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి, మొన్న ఒక క్యాండిడేట్ ని బూత్ మాటలు తిట్టిను. ఓకే, ఒప్పుకుంటా. నీకు బూతులు వస్తాయని చూపించుకోవడానికా వాళ్ళని అంత బండ బూతులు తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ కాంటాక్ట్ ఒకటి చెప్తారా? పేరు చెప్తావా? పేర్లు ఎందుకులే చెప్పు. ఒక లేడీ తిట్టినా. ఓకే, ఇప్పుడు నాకు బావా అనే పదం నాకు నచ్చింది, నేను చేసిన. ఇన్స్టాలో ఎవ్వరు చేయలే. చేసిన వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బావా అని పిలవడమో, షూటింగ్ వాళ్ళు బావా అని పిలవడమో ఇంతవరకే జరిగింది. నా సాధారణ అమ్మాయి మాత్రం నేను మాత్రం బావా అన్న వైరల్ నాది కాంటెంట్ తీసుకున్నా. నేను ఎవరిని ఉద్దేశించి నేను తీసుకోలే, బావా అని ఎవరిని కూడా అనలే. ఇప్పుడు చెప్తున్నా, నా వ్యూవర్స్ అందరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. బావా అనేది కాంటెంట్ మాత్రమే. జబర్దస్త్ వాళ్ళు అవునవును కంటెంట్ కోసం చేసినావు, కానీ వేరే అమ్మాయిని ఎందుకు తిట్టాల్సి వస్తుంది? వేరే అమ్మాయిని ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే నేను బావా అన్న, ఆమె కూడా బావా అన్నది. బావా అంటే నేను స్టార్టింగ్ చేసినప్పుడు నాకు వ్యూస్ వచ్చినాయి, ఫాలోయింగ్ చాలా పెరిగిళ్ళు. నాకు అది వరకు ఒక 2-3 ఫాలో అయ్యేది. వీడియోలు బావా అని చేసుడుతో తెల్లాలేసరికి 100 మంది, తెల్లాలేసే మందికి 100 ఫాలోయింగ్, తెల్లాలేసే వరకే 2 lakhs 3 lakhs వ్యూస్. నేను అదంతా అడగలే, ఆ అమ్మాయిని ఎందుకు తిట్టినావు? ఆ అమ్మాయిని ఎందుకు తిట్టినా అంటే నా లెక్కనే చేస్తాను కాబట్టి తిట్టినా. నా లెక్క చేయొద్దా? లైసెన్స్ చేయించుకున్నావా లేదంటే బావా అనే పదం ఏమన్నా నీదా? నేను నాదాని ముద్రేమే కొడతలేను. ఇప్పుడు నీ పైసలు నీ దగ్గర ఉంటే నీ పైసలు నేను దొంగతనం చేస్తే, నీ పైసలు నేను దొంగతనం చేస్తే నువ్వు ఎలాంటి రియాక్ట్ కావా? ఏమంటే మంచి పని చేసినావు అంట. అట్లా ఎవ్వరు అనరు. ఇప్పుడు నీ బావా అనే పదాన్ని ఆమె దొంగతనం చేసింది అంటున్నావు? చేసింది, కంపల్సరీ చేసింది. ఓకే, బావా అనేది ప్లస్ నేను చేసినప్పటి నుంచి. మా ఇంటర్వ్యూ త్రూగా ఆమెకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మా ఇంటర్వ్యూ త్రూగా మాత్రం నువ్వు నాకేం శత్రువు కాదురా, నేనేం నీకు శత్రువు కాదు. కానీ బూతులు తిడతారా? బట్ నేను బూతులు తిట్టడం నా తప్పని అంటలేను. మంచిగా చెప్పనుంటే వద్దు నా కంటెంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దని. ఆమె మెసేజ్ పెడితే మెసేజ్ కాలో లేదు, రిప్లై లేదు. ఆమె ఓన్లీ మొగోళ్ళకే రిప్లై ఇస్తాడు. నాకు తెలియదు. అడగకపోయినా సరే నేను అడగాను, నాకు సంబంధం లేదు. ఓన్లీ బూతులు తిడతావు అంతే. నా కాంటెంట్ తీసుకున్నా కాబట్టి నేను తిట్టినా అంతే. బంద్ చేసిందా ఇప్పుడు నువ్వు తిట్టిన తర్వాత? అంటే ఒక 2-3 రోజులు బంద్ చేసిందో బంద్ చేయలేదో నాకు తెలియదు. ఆ వీడియో వల్ల ఆమె హట్ అయినట్టుంది, ఆమె వ్యూస్ పోతలేవు. అనిపించలేదా తిట్టక ముందు అరే హట్ అవుతారేమో ఇట్లా చెప్తే? హట్ అవుతారని అంటే నా వీడియో నేను చేసినప్పుడు నేను హట్ అవుతానని నాకు తెలియదా? ఇప్పుడు నీ పైసలు నేను దొంగతనం చేస్తా, 10 లక్షలు ఉంటాయి. పైసలకు బావా అనే పదానికి డిఫరెన్స్ లేదా? పైసలు బావా అనే పదం నాకు ఇష్టం, నేను అన్నా. నీ ఒక్కదానికి ఇష్టం ఉంటే సరిపోదు, ఇక వేరే ఎవరు ఇష్టపడొద్దని లేదు కదా రూల్? రూల్ లేదని నేను అంటలేను, నాకంటే ముందుగా చేయకపోయాను.
అవును, ఆమెకు అప్పుడు సోయి వచ్చింది అంటుంది. నాకు నీకు వచ్చినప్పుడు ఆమెకు రావాలా? నాకు ఇప్పుడు సోయి వచ్చింది ఆమె తిట్టాలని. ఎవరు? నాకు తిట్టాలని నాకు సోయి వచ్చింది. ఆమె అదే రివర్స్ లో నిన్ను బండబూతులు తిడితే తిట్టని బరాబర్ పడతా. కావాల్సింది అదే కదా. బరాబర్ పడతా. ఎవరు తిడతారా అని వెయిట్ చేస్తున్నావు కదా. ఇన్స్టాలో ఎవరు తిడతాడా, ఎట్లా ఫేమస్ అయిదామా అని ప్లానింగ్ లో ఉన్నావు కదా. ప్లానింగ్ అంటే ఏం లేదు, జెన్యున్ గా ఒప్పుకో. నిజంగా జెన్యున్ గా ఒప్పుకుంటా. ఆమె తిడితే నేను రియాక్ట్ గాను. ఫస్ట్ నేను అడుగుతా ఎందుకు తిట్టినవురా అని. డైరెక్ట్ గా పిలిపించి అంటే నీ బాధ ఇప్పుడు నేను అడగలేదా, ఆమె నీకు రెస్పాన్స్ ఇవ్వలేదని బాగా. రెస్పాన్స్ ఇవ్వాలని కాదు, ఏం కాదు. ఫస్ట్ నాతో మాట్లాడితే ఎందుకురా బావా అని ఎందుకు చేస్తున్నావు, నాతో నువ్వెందుకు పోటీ పడుతున్నావు, ఒకవేళ నీకు అనాలనిపిస్తే నాతో వచ్చి వీడియో చేయి, ఇద్దరం చేద్దామని నేను అంట. ఆమె వెర్షన్ కూడా నువ్వు గుంజుదామని, ఇంట్లో కూడా స్వార్థమే. నాకు వ్యూస్ అయితే మేమిద్దరం ఫేమస్ అవుతాం. ఆమె ఏం చేద్దాం అనుకుంటారు? ఫేమస్ అయ్యి గాడిదలు ఏమన్నా కాద్దాం అనుకుంటారా? ఫేమస్ అని అంటే అందరు గాడిదగా అయ్యారు. గాడిది మంచిదే. పెళ్లిళ్ళు అయినాయి, చక్కగా సంసారం చేసుకోకుండా హస్బెండ్లు అమాయకులను పెట్టుకొని చెంగ ఎగురుకుంటా స్కూల్లో పిల్లలను పెట్టి టైర్ మీద నిలబడి శనగ నిలబడి చేతులు ఇంటి వెనుకకి వచ్చి ట్రెండింగ్ లో ఉన్నది. వైరల్ అయితే నేను చేసిన ఆ పిల్లలు అన్నారు అబ్బా చేద్దాం అక్క అని అన్నారు. టైర్ మీద ఎందుకు? నువ్వు స్కూల్ ఎక్కొద్దా? వాళ్ళు కింద ఎగురుతుంటే నువ్వు స్కూల్ మీద స్కూల్కు మెట్లుంటే ఎక్కుతున్నా. లేవా? లేవు. ఆ ప్రయోగాలు కూడా ఉన్నాయి అమ్మ నీకు పెళ్ళైన తర్వాత? చెట్లు ఎక్కుతా నేను. ఓకే, అంత అయిపోయింది. సీనుకు నీకు దుబాయ్ సీనుకు నీకు ఏంది గొడవ? గొడవేం లేదు. ఒక సొల్లు నీ పిల్లలు చెప్పుకొని పోతా చెప్పాను. బాగానే దిగుతున్నావు కానీ అదే జీపంలో పట్టుకొని నీ పిక్చర్ని పట్టుకడుతూ వస్తారు. అర్థమైందా? ఈ ఎద్దులు దిగుడు బంద్ చేయి. వాన్నేమో గాని దుబాయ్లో నిన్ను పట్టుకారుతోనే వేసి వస్తాలట కదా. ఇప్పుడు వాడిని అన్న డైలాగ్ జనాలు అదే అంటున్నారు. నీకు వచ్చిన కామెంట్ కూడా అదే. దుబాయ్లో రోజు వచ్చేది ఆ పట్టుకారేనట కదా. బాగా మొగల మీద కసి మీద ఉన్నట్టున్నావు. కసి మీద ఏం లేను. మరి ఇట్లా అంటున్నావు కదా. ఇట్లా అంటే నేను ఆ పదం అనలేను, అందుకే నేను అట్లా అన్నా. అన్ని పదాలు వాడి అదొకటి వాడితే ఏమైతుండే? నాకు నచ్చలే ఆ పదం. ఎందుకు? కర్రగా ఉండు కాబట్టి నీకు నచ్చలేదు. తెల్లగా ఉంటే అందువా? కర్రగా తెల్లగా నాకు సంబంధం లేదు. ఎందుకు నీకు సీనును ఎందుకు అనాల్సి వచ్చింది? సీను మీద అంత కోపం ఏంది? సీను మీద ఎందుకు కోపం అంటే నా వీడియోలు ట్రోలింగ్ చేసిండు, నా వ్యూస్ అని అటు పోయినాయి. వాస్తవం చెప్పి ఫోన్ చేసి మీరు చాటింగ్ లో మాట్లాడుకొని నన్ను కొంచెం ట్రోల్ చేయి నేను ఫేమస్ అవుతాను నువ్వు అడిగిన విషయం వాస్తవం కదా? నా గుండె మీద చేసుకొని చెప్తాను. ఒక్క రోజు కూడా ఆయనతో ట్రోల్ కూడా చేయమనిలే నేను. జస్ట్ చేసిండు, నేను చూసిన, వేరే వాళ్ళు షేర్ చేసిండు. చూడంగానే నచ్చినట్టు నువ్వు లేదు బావా అని అంటే ఆయన స్టార్టింగ్ ఆయన చని చేయలే. మారుతి రచ్చ అన్నట్టు ఆయన ఒక ఆయన ఉండే, ఆయన ఫస్ట్ నా మీద ట్రోల్ చేసిండు. మంచిగా చేసిండు, కామెడీగా చేసిండు. అంటే మేకప్ వేసుకో అమ్మా కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నాడు. అదేం లేదు, ఆ డైలాగ్ నాకు గుర్తుకు లేదు. మంచిగానే చేసిండు. నేను అతనికి మెసేజ్ పెట్టినా ఏమనుకుంటానవా అని అన్న. అమ్మో నేనేమనుకోలేదు, తిట్టకు అని అన్నాడు. తిట్టకు ఇన్స్టాలో పెట్టినావా? ఎట్లా? ఇన్బాక్స్ ఉంటది కదా, అందులో పెట్టిన అంతే. ఓకే. ఆయన ఏం చేసిండు నాతో చెప్పిండు, నేను నీ వీడియో చేసిన సీన్ అంతకు ముందే చేయొచ్చుగా, నేను చేసినాక ఆయన ఎందుకు చేసిండు అని అన్నాడు. మీరు ఇట్లా ఎవరు కానీ నీకంటే ముందు ఇవ్వాలి, నువ్వు చేసిన తర్వాత చేస్తే నీకు నచ్చదు. నాకు నచ్చదు అంతే కదా. ఓకే, సీను చేసినావు. రేణు మీ చెల్లెనా? రేణుగోనే. రేణు నేను అసలే చేయలే. చేసినావు అని అనట్లా, జర సిమ్టమ్స్ దగ్గర ఉంటాయి మీ ఇద్దరి. చెల్లె కాదు, నా సోదరి కాదు, నా వదినే కాదు. ఏమన్నా వేసుకోవాలనుకుంటే ఏం చేసుకుంటావు? ఎవరిని చేసుకుంటా? రేణుగోనే. ఏం వేసుకోను, ఒక చెల్లగా ఆదరిస్తా. ఓకే, నీకు ఇన్స్టాలో నచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కువ, నచ్చని వ్యక్తులు ఎవరు? నచ్చిన వాళ్ళు అంటే నేను చెప్పినా కదా నా 6 అని. అది పక్కన పెట్టు. నచ్చని వాళ్ళు? నచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు. జస్ట్ అందరినీ ఆహ్వానిస్తా, కానీ మనసుకు నచ్చే వాళ్ళు మాత్రం 6. ఇన్స్టాలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు లావణ్య అక్క, జానులి. ట్రెండింగ్లో అంటే అక్క సాంగ్స్ పాడుతుంది. వాళ్ళు ఫోక్ కదా. ఇన్స్టా ట్రెండింగ్ నేను రీల్స్ ఎక్కువ చూడనని అంటలేనా, నేను ఎదుటి వాళ్ళే చూసుడు ఎందుకు, నా కాంటెంట్ మళ్ళీ నేను మర్చిపోతా. బావా అనేది మళ్ళీ నేను ఏం చేయాలో నాకు మళ్ళీ నాకు కొంచెం మతి మార్పు మళ్ళీ. ఓకే, ఈ బావా అనే పదం ఎట్లా వచ్చింది నీకు? బావా అనేది ఎట్లా వచ్చిందనంటే, నేను చేన్ల పని పోతాగా,
చేనులో పనికి పోతుంటే ఇక వెనకట వాళ్ళు వీళ్ళు అని అంటారు కదా వదినే మరదల మీద జోక్స్ సరసాలు నేనేం చేసినా బావ మీద వేద్దాం బావ అనేది అందరికీ జనాలకి అట్రాక్టివ్ అవుతుంది జనాలు అందరు ఇష్టపడేది వాళ్ళ బయటికి రారు ఇంట్లో చాలా మంది హస్బెండ్ అని బావ అని పిలుచుకుంటారు అంటే జనాలు బావ అనో లేకపోతే ప్రేమగా ఎట్లనో పిలుస్తాను తొందరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ బావ రెగ్యుల చెట్టు కాడికి వచ్చిన రెగ్గులు కాసినాయి రమ్మన్నావా మీ బావని కూడా లేదు తేవాలా అని అన్న కావాలా అని నేను అన్న అని అంటే ఆ వీడియో పనికి పోయేటప్పుడు చేసిన 8 వరకు చేసిన 8-15 వరకు పోస్ట్ చేసిన నేను పనులు ఉన్నప్పుడు మనం పెట్టాం కదా ఫోన్లు ఎక్కువ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు చూసిన 70 ప్లే మంది చూసిళ్ళు 70K వచ్చింది వ్యూవర్స్ కోసం చచ్చిపోయేటట్టున్నారు కదా వ్యూవర్స్ కోసం చచ్చిపోయాం కాదు జస్ట్ నా వీడియోస్ అందరు చూస్తున్నారుగా అంతే నేనేం పెద్ద సెలబ్రిటీని కావాలి ఇండస్ట్రీలోకి ఎక్కాలి ఓకే నీకు ఇన్స్టాలా నీకు ఐ లవ్ యూ అని ఎవరైనా మెసేజ్ పెట్టారా బోచ్చాడు మంది పెడతారు ఐ లవ్ యూ అని అంటే అన్న చెల్లెలు కూడా అనుకోవచ్చు ఐ లవ్ యూ అంటే ఏంటిది ప్రేమను ఎవరైనా ఫ్లడ్ చేసిరా నేను నన్ను ఎవ్వరు చేయలేదు చేస్తే బాగుండు అనుకున్నావా అస్సలే అనుకోలే ఎందుకు అవసరం వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లలు వచ్చి పెళ్ళిళ్ళు కానోళ్ళు అయితే ఓకేనా పెళ్ళిళ్ళు కానోళ్ళు కాదు ఇప్పుడు నాకు నచ్చింది ఏంటి తెలుసా ఫస్ట్ మాట్లాడినా నేను అబ్బాయిలతోటి తమ్ముళ్ళు అన్న లేక మాట్లాడినా తప్పలేదు మాట్లాడినా వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళ భార్యలు నాకు ఫోన్ చేసి ఏవతివే నువ్వు ఏం మాట్లాడతాను అన్నారు నువ్వేవతివే ఫస్ట్ నీకంటే ముందే నేనున్నాను అనలేదు నువ్వెవరికి నువ్వు నీకు అసలు అన్నదమ్ములు ఉన్నారా అని నాన్న అక్క చెల్లెలు ఉన్నారా అన్న ఉన్నారు అన్నది మరి నువ్వు నీ తమ్మునికి అని నాన్న నేను నా పాప మాట నీ నాన్న ఎందుకంటే నన్ను అక్క అన్నాడు ఆయన పేరెందుకు ఆడది ఆడదానికే శత్రువు అనే విషయం వాస్తవం కంపల్సరీ అది చరిత్రల నుంచి పుట్టుకొచ్చాను సోషల్ సోషల్ మీడియాకి ఎక్కింది అది అంతేనా అంతే సోషల్నే ఉండే సాంఘికలనే ఉండే తెలుగులో మీలా అంటే మీ ఆడోళ్ళ వల్ల మీ ఆడోళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నావు ఎప్పుడన్నా అనుకున్నా అంటే నా వరకైతే నేను ఎవరిని చిన్నంచనే చెయ్య ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కోరికలు అంటే ఏ విధంగా అందరికి ఇట్లా చెయ్యాలి అందరిలాగా చెయ్యాలి అందరికి కోరికలు అంటే మళ్ళీ తప్పర్థం కోరికలు అది మనం వీడియో చేయాలి మంచిగా ఉండాలి మనం కూడా ఫేమస్ అవ్వాలి ఆ టైప్ అంతే కోరికలు అంటే అంత పెద్ద కోరికలు కాదు వాళ్ళకు నచ్చినట్టు ఉండడం నేను అందరినీ ఆడవాళ్ళని తప్ప నేను అనను ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి ఓకే ఆడవాళ్ళలో మేజర్ గా నీకు నచ్చంది ఏంది నచ్చేది నచ్చంది మాత్రం ఏమున్నది ఎఫైర్స్ పెట్టుకోవడం అంతే నచ్చేది అందరితోటి బాగుండాలి అందరితోటి మంచిగా ఉండాలి ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఎవరితోటి ఏం అవసరం పడుతుందో ఇప్పుడు నీకు బండి రాదు ఇప్పుడు నీకు సపోజ్ నాకు రాదని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు డిసైడ్ చేయను నీకు అసలే బండి రాదు నీకు పెళ్ళి అవుతుంది నీకు కడుపు నొప్పి వస్తుంది నేను తీసుకుపోవడానికి ఎవరు వస్తారు నీకు తమ్ముడు ఉండడు నువ్వు వస్తావు నాకు బండి వేస్తే నేను వస్తా కావచ్చు నీకు బండి అని నాకు రాదు బండి నేర్చుకోవాలనే ఆశ ఉంది బాయ్స్ లో నీకు నచ్చేది ఏంది నచ్చంది ఏంది బాయ్స్లో నచ్చేది ఏమున్నది అక్రమ సంబంధాలు పోవడం నచ్చేది తాగుడు నచ్చేది అంబార్లు వేయడం నచ్చేది వల్గర్గా ఉండడం నచ్చేది మీ ఆయన తాగడా అంబర్లు వేయడా ఎప్పుడైనా ఒకసారి తాగుతాడు అంతే ఎప్పుడైనా ఒకసారి తాగినప్పుడు ఎట్లుంటాడు మీ ఆయన నీతోని తాగినప్పుడు ఎట్లుంటాడు తాగినప్పుడు ఒక తిరిగినే ఉంటాడు కాకపోతే నేను గుర్తుపడతా తాగింది ఇట్లా మూతి పెడితే ఎట్లా మూతి పెట్టాను ఆయన ఫేస్ వాడిపోతుంది డల్ అవుతుందా డల్ అయిపోతుంది మెల్ల లోపల రాగానే ఏం బిడ్డ మెల్ల తానికేసినావు అంటావా లేదు నాకు 7 సెన్స్ చెప్తుంది ఏమనవా తాగినవా అని కూడా అడగవాయనని తిడతా నేను నాకు తాగుడు నచ్చేది ఫస్ట్ అన్ని ఇప్పుడు ఆయనకు నచ్చే చేస్తున్నావు వీడియోలన్నీ నేను నచ్చి వీడియోలు చేస్తానని అంటలేను ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను తాగి చేస్తే నా ఆరోగ్యం ఆరోగ్యం తాగితే ఖరాబ్ అవుతుందని ఎవరు చెప్పారు నీకు చెప్పేది లిమిట్ క్రాస్ అయితే ఖరాబ్ అవుతుంది లిమిట్ క్రాస్ అయితే అయిపోతుంది లిమిట్ క్రాస్ అవుతాడా మీ ఆయన చెప్పేది మా నాన్న లిమిట్ క్రాస్ అయితే నేను అనుకున్నానా మొత్తం దానికే బానిసైండు ఓన్లీ మందు వల్లనే చచ్చిపోతారా వేరే రోగాలు వస్తలేవా మా నాన్నకి ఏ రోగం లేదు జస్ట్ అప్పుడు వాళ్ళు పని చేసేది మీ నాన్న అట్లా చనిపోయింది కదా మా ఇంటి దగ్గర ఒక ఆయన కనీసం థమ్స్ అప్ కూడా తాగడు ఆయన గురించి నాకేం తెలుసు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది క్యాన్సర్ లోపల వేడి కావచ్చు వేడి వస్తువులు ఏమైనా తింటే వేడి వస్తువులు అంటే ఏముంటాయి మేజర్ గా నువ్వు చెప్తే వేడి వస్తువులు అంటే మామిడికాయ తొక్కు మామిడికాయ గింజలు అది
ఇంకా టీ తాగడం. అసలు ఏది తాగడు ఆయన? టీ కూడా తాగడా? ఏది తాగడు? ఆయన క్యాన్సర్ వచ్చింది చనిపోయిందంటే షాక్. బాడీలో హీట్ ఉంటే కూడా అవుతుంది. ఇప్పుడు కొంతమందికి బాడీలో హీట్ అంటే నాకు కాలు కూడా. క్యాన్సర్ గడ్డకు బాడీ హీట్కి సంబంధం ఉందా? ఉంది. అవునా? క్యాన్సర్ గడ్డలు కదా, క్యాన్సర్ లోపల హీటు, బయటికి హీటు పోకపోవడమే కదా, లోపలనే తయారవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఓవరాల్గా ఇన్స్టా రీల్ ఫస్ట్ నువ్వు చేసిన డైలాగ్ ఏంది? ఇన్స్టా రీలు ఫస్ట్ చేసిన డైలాగు నాకు గుర్తుకు లేదు. ఓకే. నీకు ఇష్టమైన రీల్ ఏది నీ దాంట్లో? నా దాంట్లో ఇష్టమైనది అంటే డెవోషనల్ సాంగ్స్, అమ్మవారి. నీకు ఇష్టమైన సాంగ్ ఏదో ఒకసారి వాడు. నాకు పాటలు రావు. ఓకే. నీకు ఫోక్లో ఇష్టమైన సాంగ్? నీలా నీ మొగడు సాంగ్. అది కాదు, నీలా నీ మొగడు నీలమ్మ నీలా. ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ లా? ఇప్పుడు ట్రెండింగ్ లా మాత్రం ఇదే శనగశీల నిలవాడి చేతులు ఇయ్యాలి. శనగశీలలో వాడి అది జస్ట్ ఎట్లా అంటే ఊపచ్చేటట్టున్నది, అదొకటి నచ్చింది. ప్లస్ ఇంకొకటి భార్య భర్తలు ఉడుకుడుకు రొట్టె ఉట్టి మీద ఉండగా అది మా అత్తమ్మ పేరుండి మా మామయ్య పెట్టి చేసిన. ఏమనలేదా మీ అత్తమ్మ మామ? ఇంకా నేను పోస్ట్ చేయలే. పోస్ట్ చేయలే ఇంకా? ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఎట్లా చేసిన అంటే ఉడుకుడుకు రొట్టెలు ఆమె జస్ట్ భర్త మీద వాడింది, నేనేం చేసిన కామెడీగా ఉండాలని పాపం లేదు, నువ్వు ఇన్నర్ గా మైండ్ లేదా పెట్టుకొని చేసినావు? లేదు, పాపం మా మామయ్య పని కోసం అని బయటికి పోతే మా అత్తమ్మ ఇంటికి ఉడుకుడుకు రొట్టెలు చేసి ఉడుకుడుకు రొట్టెలు మీ మామ వచ్చేసరికి చల్లగా అవుతున్నాయి అవి. మా మామ ఉడుకుడికి తింటలేడా అని బాధపడుతున్నావా? మీ ఆయనకు నువ్వు ఉడుకుడికే పెడుతున్నావా? అప్పటిదప్పుడే అండుతాం. ఇట్లా పొయ్యి మీద ఇట్లా మర్రేసుకుంటా ఉడుకుడుకునే తినాలి అంటే ఉడుకుడుకు అని అంటే ఏముంటది, ఆయన ఇది చెయ్యి అది చెయ్యి అని అడగడు, నేనే ప్రిపేర్ చేయాలి. ఆయన నువ్వు అడిగినా పెట్టవుగా? ఏ ఆడదైనా భర్తకు పెట్టకుండా ఉండేది. ఏ ఆడదైనా పిల్లలకు ఫస్ట్ భర్త, తర్వాత పిల్లలు. నేనైతే నా భర్తను ఫస్ట్ కడుపు నిండా పెడతా ఆయనకు. ఓకే. ఇది పర్సనల్ క్వశ్చను. ఓకే. 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పిల్లలు కాలేదని ఎప్పుడైనా బాధపడ్డావు? చాలా బాధపడ్డా. దవాఖానకు చూపించుకోవడం అట్లేం? అవేం కాలే. హాస్పిటల్ చూపించుకోవట్లేదా? అంటే హాస్పిటల్ ఎట్లా అంటే మా ఆడబిడ్డకు లేట్గా అయింది, మాకు కూడా అదే వంతన కావచ్చు అనుకొని. అంటే సూటిపోటి మాటలు కొన్ని అంటారు మొత్తం. చాలా మంది అన్నారు. మేజర్గా నువ్వు విన్నది ఏంది? కాకపోతే నేను వినలే ఫస్ట్ అందరు అనేది ఇంకెప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు, ఇంకెప్పుడు అది అని అంటారు కానీ దేవుడు నా రాతలో రాసి పెట్టలేనప్పుడు ఎప్పుడైతే అప్పుడే అవుతుంది. కాకపోతే నాకు అయ్యే అంతవరకు ఎవరినైనా ఒకరిని అడాప్ట్ చేసుకోవాలని నాకు ఎప్పుడు ఇప్పుడు ఆలోచన. అంటే ఇప్పుడు అని అంటే చెప్పేది మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది, ఎవరికైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఎవరైనా ఉంటుంది. నాకు మాత్రం ఎట్లా ఉండేది, నాకు నా పిల్లలతో ఆట ఆడుకోకపోయినా మా అన్నయ్య పిల్లలతో ఆట ఆడుకోవాలని చాలా ఉండే. ఓకే. 2 మిస్ అయినామన్న బాధ. సారీ అమ్మా, ఇది ఎందుకంటే పర్సనల్ క్వశ్చను. అంటే కాదు, ఇది సమాజానికి కూడా చెప్పాలి. నాలాంటి వాళ్ళు పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆడపిల్లలే. అంటే నేనేమంటున్నాంటమ్మా, ఈ పిల్లలు కాలేదన్న బాధ కంటే వీళ్ళనే మాటలు ఎక్కువ బాధ అనిపిస్తాయి కదా. అవును కదా. అవును. మేజర్గా ఇంకా పెళ్లి కాలేదు అంటే మీ ఆయన మీద పెట్టి అంటారా ఎక్కువ, మేజర్గా నిన్నే టార్గెట్ చేసి అంటారా? అంటే ఇప్పుడు మీరు రీల్స్ చేస్తున్నారు కదా, దీనికి అమ్మో పిల్లల మీద సోయలేదు కానీ ఈ రీల్స్ చేస్తుంది ఇట్లా వాళ్ళ మనసులో అనుకోవచ్చు. నా ముందైతే ఏమనలేదు, నాకు వదిన వరుసను లేకపోతే బావ వరుసలు ఇవ్వలేమంటారు కానీ వదిన వరుసల్లో లేకపోతే మజాక్లా నవ్వుకుంటా అనేది ఏమే పోరి పిల్లల మీద ఫోకస్ ఇట్లా ఈ టైప్ లో అంటారేమో. ఏమే పిల్ల ఇంకెన్ని రోజులు ఒకదానిమే ఉంటావా అని అంటారు. నాకు నేను ఎందుకు ఒక్కదాని ఉన్నా, నాకు నా ఉండదు కదా ఎవరికి మైండ్ లో కూడా, నాకు నా భర్త ఉన్నాడుగా అని భర్త ఉన్నాడుగా, నాకు నా భర్తతోనే పిల్ల అనుకుంటా అని నన్ను చూపించుకోవడం ఏం జరగలేదమ్మా హాస్పిటల్స్ కట్టిటు? నేను ఇంత చెట్ల మందులు అవి ఉంటాయి అంటారు కదా, అవేం పోలే. చిన్నప్పుడు నాకు అది పసకలైనాయి. చిన్న 3 సంవత్సరాల అమ్మాయి ఉన్నప్పుడే చనిపోయేదాన్ని బతికిన. ఓకే. మా అన్నయ్య కంటే ముందుగాల నేనే చనిపోయేదాన్ని. ఇప్పుడు మా అమ్మ ఒక అనాథ అయిపో. ఇప్పుడు చెప్పుకోలేకపోతున్నాం కానీ చాలా ఉన్నది కదా ఎమోషనల్ బాగా వెనక. అదే చిన్నప్పుడు నేను చచ్చిపోతే మా అన్నయ్య చచ్చిపోతే మా అమ్మ పరిస్థితి ఏంది అనొద్దు అట్లా అంటే. ఇప్పుడు నాన్న లేడు, చిన్నప్పుడు నేను పోతే నాన్న నేను పుట్టినాక చనిపోయిండు.
నువ్వు చిన్న ఉన్నప్పుడే నేను చూసిన నాన్నని. ఉమ్, నేను చచ్చిపోతే నాన్న అప్పటి వరకు చనిపోయినా అన్న కదా, ఉమ్. నేను చనిపోయి అన్న చనిపోయి అమ్మకి ఎవరు తోడుంటారు? అదొక్కటి బాధ నాకు. ఒక్కటి మా ఎప్పుడు కానీ నా బాగా అంటే చెప్పేది అంటే ఎవరికైనా పుట్టినీళ్ళతోటి సంతోషంగా ఉండాలి. అవును, నాకు ఆ పుట్టినీళ్ళు లేదు, ఒక మా అమ్మనంత వరకే. నేను చిన్న కొడుకులు పెద్ద కొడుకులు ఎవ్వరు రారు మా దగ్గరికి, ఎవ్వరు రారు. మొన్న రీసెంట్గా మా అన్న చనిపోతే కూడా ఎవ్వరు కనీసం చెందే వేసి ఊర్లో వాళ్ళు ఎవ్వరు కూడా. మా అమ్మ ఉన్నప్పుడు మా దగ్గర చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రం అందరికీ సేవ చేసేది. కానీ ఒక మా అన్నయ్య అట్లా అక్రమ సంబంధం రోడ్ల మీద ఎవరు వచ్చి మళ్ళీ మా అమ్మని ఎవరు వచ్చి పోలీసు వాళ్ళు అడుగుతారో, మళ్ళీ మేమేడ జైలుకు పోతాము అని భయపడి ఎవ్వరు ముందుకు రాలే. అంతేందుకు నా అత్త మామలే శవం రాకముందు మా దగ్గరికి వచ్చి శవం వచ్చినాక ఆవిడంత దూరంలో ఉన్నారు. సంత మీ అత్త మామ? సంత మా అత్త మామ, మా ఆడబిడ్డ, మా యారాలు కూడా ఎవ్వరు రాలే. ఈ వీడియో వాళ్ళు చూసినా నాకు నో ఫీకర్. వాళ్ళు నన్ను ఇంట్లోకి రానిచ్చినా రానియకపోయినా నేను మా ఇంట్లో నేనైతే విరుద్ధంగానే ఉంటా. వాళ్ళు ఓ ఎత్తులు ఉంటారు, నేను ఓ ఎత్తుంటా. ఎందుకంటే నాకు వాల్యూ ఇయ్యనప్పుడు నేను వాళ్ళ మాట ఎందుకు వినాలి? నా భర్త మాత్రం నాకు వాల్యూ ఇస్తాడు. ఓకే. కానీ ఎవరైనా అన్నప్పుడు మాత్రం నాకు సపోర్ట్గా చెయ్యడు. నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు పెళ్ళమ్మని రాడు, ఫోన్ చేయడు, కనీసం ఎట్లున్నామని అడగాడు. సరే అవన్నీ అడగకుండా పర్లేదు, కానీ నేను ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి తీసుకుపోయేది అది ఒక్కటి నచ్చింది. వస్తాడు వస్తాడు. మా ఆయన గుణం అట్లాంటిది అంతే. ఆయన దగ్గర నచ్చింది ఏంటిది? నన్ను వదులుకోడు, జీవితంలో అస్సలు వదులుకోడు. నాకు తెలుసు అంటే ఆయన ప్రవర్తన వరకు నాకు తెలుసు. ఇప్పటి వరకు నన్ను వదులుకోడన్నా నేను ఇంత గట్టిగా ఇంటర్వ్యూలో చెప్తానా? ముందు ముందు మాత్రం నేనేం చెప్పలేను. ఇప్పటి వరకు అయితే చెప్పిన. మీకు ఇప్పుడు ఇంత గొడవలు అంటే నిన్న ఒక్క అతను వేసిండు క్వశ్చన్ నాకు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే నన్ను అందరూ కోడలని అన్నారు మా అత్త మామల కాడ. ఫస్ట్ నేను బస్ స్టాండ్కి వచ్చి ఇట్లా రెడీ అయ్యేస్తే నువ్వు ఎవరి బిడ్డవు అని అంటారు. ఓకే. నాకు మస్తు నవ్వొస్తుంది అసలు. అంటే మా అత్తమ్మ వాళ్ళకు ఒక పాప ఉండే, చనిపోయింది, ఏజ్కి వచ్చినాక చనిపోయింది. ఆమె లెక్క కొంచెం ఆమె పోలికల వల్ల ఎవరైనా ఉంటారేమో, నేనున్నా కావచ్చు. నన్ను కోడలని ఎందుకు అనరు? బిడ్డ అని ఎందుకు అంటారు? ఆమె రూపంలో నేను రావచ్చు అని అనుకుంటా నేను ఎప్పుడైనా. ఓకే. ఇప్పుడు మీ ఆడవిల్ల బాగానే ఉంటుందా మీతో? ఇక చెట్టోటైతే ఇదితోటైతుందా? ఇప్పుడు మీ అత్తమామ మీరైతే బాగానే ఉంటారు. నాతో ఎవ్వరు మాట్లాడరు. నేను మీది అన్నది అందులోకి వెళ్తావా అని అన్నది అప్పుడు స్టార్టింగ్ లో కొత్తగా. ఇప్పుడు ఎవరు రాలేనా? కొత్తగా ఎవరి వాళ్ళే ఏర్పడ్డారు. అంటే వేరు అంటే అండుకునుడు వరకు ఒక కుండ వేరు. ఇన్కమ్ అంతా కొత్త. ఎట్లా డివైడ్ చేస్తారు మీ ఇన్కమ్ని? ఎప్పుడన్నా మీ ఆయనకి నీకు డిస్కషన్ వస్తుందా? చాలా. మనం సంపాదించింది అంత ఏమవుతుంది, మనకు పిల్లలు వెళ్ళారా అని చాలా వచ్చేది. మరి ఎట్లా మీకు ఇప్పుడు సంవత్సరానికి మీ ఆయన సంపాదించే దాంట్లో మీకు ఎట్లా వస్తాయి డబ్బులు? మాకు బాగానే వస్తాయి. ఎట్లా ఇప్పుడు అంత ఒకతానే ఉన్నారు కదా? అంత ఒక కానా అంటే ఇప్పుడు మా ఆయన దగ్గరనే, మా మామ పింఛన్ మా మామ దగ్గరనే, మా మరిది ఎవరు సంపాదించుకుంది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళే ఉంటాయి. జనాల దృష్టిలో వేరే వేసుకుంటారు, ఎవరి పైసలు వాళ్ళే వేసుకుంటారు అని అంటారు. అంటే నేను కొంచెం ఇంటెలిజెంట్ కదా, ఇంటెలిజెంట్ కాబట్టి. ఎవరైనా అన్నారా నువ్వు ఫీల్ అవుతున్నావు అట్లా? ఏమని? ఇంటెలిజెంట్ అని. నా భర్తే ఒప్పుకున్నాడు. ఇంటెలిజెంట్ అని నేను అనుకోను. నేను చిన్న ఉన్నప్పుడు 6th క్లాస్లో హాస్టల్ పోయినా, అక్కడ ఇంటెలిజెంట్ అనే పేరు వచ్చింది. ఇంటర్ చదివిన, అక్కడ ఇంటెలిజెంట్ అనే పేరు వచ్చింది. సోషల్ మీడియాలోకి వచ్చిన కొంతమంది పాజిటివ్గా పెట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని అన్నారు. అన్నీ అన్నారు. షేడ్స్ ఒకటే కాదు, షేడ్స్ అన్నారు, కామెంట్లు చూసుకుంటావు? నేను అన్నీ చూసుకుంటా. నువ్వు బాగా బాధపడ్డావు ఏదైనా కామెంట్ చూసి? మస్తు పెడుతుర్రా, ఇంకొంచెం గలీజ్గా పెట్టుర్రు అంటావా?
గలీజ్గా పెట్టాలని నేను అనుకోను. చాలా గలీజ్గా పెడుతున్నారు నీకు. పెట్టిల్లు నేను ఎట్లా అనుకున్నా తెలుసా, వాళ్ళకి అక్క చెల్లెలు లేరు కావచ్చు వాళ్ళకి అక్క చెల్లెలు లేరు, అమ్మ నాన్నలకు వాళ్ళు పుట్టలేదు అసలు, అందుకని నాకు ఆ కామెంట్ పెడతాలని లైట్ తీసుకున్నా అంతే. మేజర్గా మేజర్ నీకు వచ్చిన కామెంట్లా నువ్వు బాగా హట్ అయిన కామెంట్ ఏది? ఏది లేదు. ఏది అట్టు కాదు, నీకు బాగా నచ్చిన కామెంట్ ఏది? నాకు బాగా నచ్చిన కామెంట్స్ మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా. ఉన్నాయా? ఉన్నాయా అంటే అమ్మవారి డివోషనల్ సాంగ్స్ కానీ, బావా అనే కాంటెంట్ కానీ, లేకపోతే కొంచెం అల్లరి అల్లరి అవి చేయడం కానీ. కామెంట్లు డిలీట్ చేసుకుంటావని? కొన్ని డిలీట్ చేస్తా, కొంతవరకు ఉంచుతా. నాకు ఎప్పుడన్నా ఇన్స్టా మనం ఏ పని మీద ధ్యాస లేనప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తా. ఇవన్నీ ఎందుకు, ఒకసారి ఇవన్నీ హైడ్ చేస్తే అయిపోతుంది కదా. ఒకవేళ ఇవి ఉంటే కూడా నాకు కామెంట్స్ నెగిటివ్గా రావు కావచ్చు. ఒకవేళ వీళ్ళు ఇట్నే పెడితే మొత్తం ఇట్లనే పెడుతున్నారని డిలీట్ చేసిన. అవి డిలీట్ చేసినాక మంచిగా కామెంట్లు వచ్చినాయి. కొంతమంది ఒక్కటి రియాక్ట్ అయినా బ్యాడ్ కామెంట్స్ల మీద. ఓకే, బ్యాడ్ కామెంట్స్ల మీద రివర్స్ అయినా మస్తు అయిపోయింది. అది 70-80 వ్యూస్ పోయినాయి. అప్పటి నుంచి నాకు ఒక కామెంట్ రాలే. ఈ మధ్య స్టార్ట్ అయినట్టున్నాయి. ఈ మధ్యలో దుబాయ్ సీన్ ట్రోల్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారుగా కొంతమంది ఫేక్ నా కొడుకులు, వాళ్ళు పెడుతున్నారు. పెట్టుకొని ఎవరు చేసుకుంటా. దుబాయ్ సీన్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏమున్నది, డీజే టిల్లు అంట ఆయన. డీజే టిల్లా? నన్ను రాధిక అంటాడు. చెప్పు రాధిక అంటాడా? రాధిక టిల్లు ఇక్కడ అసలు ఇన్స్టా రాధిక టిల్లు వీళ్ళు. సీను నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఎత్తలేవు, నువ్వు తమాషాలు చేస్తున్నావు. చేస్తా నీ సంగతి, నువ్వు ఎత్తకి ఎన్ని రోజులు ఎత్తావు? నంబర్ ఉంది నాదనా? ఫోన్ బాగా మాట్లాడేటాడు, మంచి క్యాండిడేట్. నా గురించి ఎవరో ఏదో చెప్పినట్టున్నారు మేబీ. చెడు ఆయన చెడు కాదు, మంచి క్యాండిడేట్, మంచిదే. అదే నాకు రెగ్యులర్ గా నాతో మాట్లాడేటోడు. ఈ మధ్య నా ఫోన్ ఎత్తట్లేదు. మేబీ నేను ఆయన ఏమనలేదు, మరి కొంత ఉంటారుగా కొంత దొంగ నా కొడుకులు ఫోన్లు చేసి చెప్పడము అట్లా ఎవడన్నా ఏదైనా ఎప్పుంటే అది నమ్మినట్టున్నాడు. దగ్గర నుంచి చూడలే కాబట్టి అవచ్చు. డార్లింగ్ నేనైతే నిన్ను ఏమనలేదు, నువ్వు ఏదో విషయంలో అట్టయినావు, ఈ వీడియో ముఖంగా చెప్తున్నా. కానీ నాకు ఇంటర్వ్యూలకు రావాలని చాలా కోరిక ఉండే, కానీ ఇప్పుడు నెరవేరింది. కోరికలు నెరవేరుతున్నాయి ఆమెకు ఒకటొకటి. ఓకే ఓకే మా ఇప్పుడు నేను చదువుకున్న డేస్ లో ఉన్నప్పుడు ఎట్లా అంటే ఎవ్వరు స్టేజ్ మీదకి మేడం వాళ్ళు ఉన్న స్టేజ్ మీదకి ఎవరు ఎక్కరు అన్నట్టు. ఎవరైనా స్పీచ్ చేయడానికి రారా, ఎవరైనా స్పీచ్ చేయడానికి రారా అని అంటే కూడా పిలవంగా వచ్చేది. డైరెక్ట్ వాళ్ళు నన్ను పిలవకపోయేది. కొంచెం క్లేవర్స్ ని కొంచెం నాకు నత్తి ఉండేది అన్నట్టు. నత్తి ఇది కూడా ఉందా? ఈ కళ కూడా లలిత కళలా నత్తి ఉండే. ఏడే స్పీచ్ లో నత్తి మాట్లాడతా కావచ్చు అని నన్ను అనౌన్స్మెంట్ చేయరు. చేయకపోతే నేనే లేస్తా పోయి స్పీచ్ ఇచ్చేది. ఎవడు అడగకుండా సరే మనం ఇచ్చుడే మన టాలెంట్ మనం నిర్మించుకోవాలని అత్తే గానీ ఏదైనా కానీ ఆ దేవుడు ఇచ్చినందుకు మనం ఏం చేస్తాం? సిగ్గుపడడం ఇవన్నీ అవన్నీ మొహమాటం ఏం చెప్పినాగా. అమ్మ నన్ను 2 types గా పెంచిందని. ఇప్పుడు నాకు అన్నయ్య అంటే ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఏదైనా ఆపద వచ్చిందనంటే మా అన్న నేను చెప్పుకుంటా అంటే అన్నయ్య భయపడతారు కావచ్చు. అదే నేను అన్ననో నేనే చెల్లేను. మా అమ్మ ఒక మాట అన్నది మా నాన్న చనిపోయినాక, బిడ్డ తండ్రినైనా నేనే తల్లినైనా నేనే అని. మా అమ్మకు కూడా నువ్వు అంతే, నేను అంతే. అన్నమైనా నువ్వే, బిడ్డవైనా నువ్వే. ఒకటే నేను ఏమంటానంటే అమ్మా, మంచి వీడియోలు చేస్తున్నావు, కొంచెం దారి తప్పుతున్నట్టుంది చూసుకో. ఎందుకంటే మనం దారి తప్పినా నాకు తెలుసు కదా, తెలుసు, కానీ దారి తప్పను కూడా. వెళ్ళకు. ఎందుకు వెళ్ళొద్దు అంటానంటే నీ వీడియోలు బాగున్నాయి చూసిన నేను. ఏంటంటే బావా అనేది ఏంటంటే నచ్చింది. కొంతమందికి ఏంటంటే విరక్తి వస్తుంది, అరే ఇంద్రా దీని బావా ఈ టైప్ ఆఫ్ లా ఉంటాయి కొన్ని. ఓరి అమ్మ ఏ వీడియో ఓపెన్ చేసినా బావా అంటుంది ఇట్లా అన్నారు. ఆ మాట కూడా ఓరి అమ్మ ఎవడు ఒక తమ్ముడు ఉంటాడు దోస్తులు అని అంటాడు. పాపం భలే ఉంటాయి ఆ తమ్ముని వీడియోలు కూడా. ఆ తమ్ముని కూడా ఇట్లనే దోస్తులు అంటుండే, అరే బాబు నువ్వు దోస్తులు అనకరా ఇట్లా. నన్ను చాలా మంది అన్నారు నీ బావేవాడే. నేను కూడా అదే అనుకున్నా, బావేవాడు అసలు ఎవడో బాగా గట్టిగా హట్ చేసినట్టున్నాడు ఈ అమ్మాయిని, అందుకే ఊకే బావ అంటుంది. పెళ్ళి అయిందన్న విషయం నాకు తెలియదు ఇప్పటి వరకు. అవునా? తెలియదు. నేను నీ వీడియోలు 2-3 చూసిన అంతే. అందరికి వచ్చిన డౌట్ అదే, ఫస్ట్ అదే డౌట్. వేస్ట్ అయిపోయినా, పెళ్లి కాలేదంటే అయిపోయినామా. అందరికి వచ్చిన డౌట్ అదే. నువ్వు చెప్పినాను అది, నేను అదే టాపిక్ వస్తును.
నీకు పెళ్ళయిందా అని అంటారు ఫస్ట్, లేకపోతే నువ్వు కాలేజ్ చేస్తున్నావా అంటారు. అదే ఒక వీడియో ఉంది, బ్యాగ్ వేసుకుని ఎడికి వెళ్తున్నావు? బ్యాగ్ వేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి మా కట్టకు నడవాలి అన్నట్టు, 1 కిలోమీటర్ నడవాలి అత్తమ్మ వాళ్ళకి. రాడా మీ ఆయన? బండి రాదు మా ఆయనకి. ఆయన రాలేదని నేను ఏనాడు నేను అనలేదు. బండి రాదా మీ ఆయనకి? రాదు, రాకపోవడమే మంచిది. ఎందుకు ఎందుకు మంచి చెప్పు. ఎందుకా ఎటు అంటే ఇప్పుడు బండి వేసుకొని రిటర్న్ అని వేయేటోళ్ళు ఉన్నారు, పానాలు తీసుకునేటోళ్ళు ఉన్నారు. అంటే బండి నడిపిస్తే పానం పోదు కదా. బండి నడిపితే పోదు, ఫ్రెండ్స్ వాళ్ళ చెడగొట్టి రే సిగ్గురా అంటే మా ఆయన రే సిగ్గుతే ఎట్లా? ఇప్పుడు ఎట్లా పోతాడు మీ ఆయన మరి పనికి వెళ్తే? మా మరిదికి బండి వస్తుంది, మా మరిది మాకు ఏదన్నా అయినా మా మరిది వస్తాడు. ఓకే, మరిది అంటే ఎట్లా మీ ఆయన వాళ్ళ తమ్ముడా? మా మరిది సంత మరిది. మాట్లాడుకోని అన్నారు అంటే నేను మాట్లాడుకోను, ఆయన మాట్లాడాడు, ఆయన వదిన అని ఆయన అన్నాడు. కాకపోతే వాళ్ళ అన్నతో మాట్లాడుకునేటప్పుడు వదిన ఏం చేస్తుంది, వదిన ఏం చేస్తుంది, తక్కువ శాతం మాట్లాడుకో. ఓకే, అస్సలే మాట్లాడుకో మేము, రేర్గా తక్కువ. ఓకే, ఎందుకంటే ఆయనకు పెళ్ళి అవుతుంది, నేను చనువుకున్నా ఉన్నా కానీ ఎవరైనా నేను ఆడపిల్లనే, నా భర్తతోటి ఆమె చనువుకున్నా నేనేమనుకుంటా, ఆమె భర్తతో నేను చనువుకుంటే నాకెందుకు అవసరం? మరిది కదా, మరిది అన్నప్పుడు కొడుకుతో సమానం. కొడుకుతో నేను అనుకుంటా, నా మనసుకు తెలుసు కొడుకు అని. ఎదుటి వ్యక్తి మనసు ఎట్లుంటే నాకు తెలియదుగా. ఇప్పుడు కన్నతల్లి మనిషికి ఒక మచ్చ ఉంటే 100 మచ్చలు వేస్తారు కదా మనిషి మీద, అంతే. ఇప్పుడు మచ్చ ఎందుకు అంటే దీని వల్ల ఇప్పుడు నీకు పిల్లలు కాలేదు కదా, ఈ మాట ఎందుకంటే దీని వల్ల నీకు చాలా ఎఫెక్ట్ అయింది అని అనుకుంటున్నావా? ఎఫెక్ట్ నాకు కాలే, నాలాగా ఎంతో మంది ఆడపిల్లలు బాధపడతారు. నేను రేర్ గా చెప్పాలంటే నేను బాధపడేది నా కోసం, నేను బాధపడలే. నాకైనా కాకపోయినా దేవుడు నాకు ఏ దారి ఇచ్చినా, నాకు ఏదైనా పర్లేదు. కానీ నాలాగా ఎంతమంది ఆడపిల్లలు నేను చూసిన, చాలా మందిని పెళ్ళి పిల్లలు కాదుమా. ఈ 7 సంవత్సరాల హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లం ఎవరిదో చెక్ చేయించుకోవాలని ఎందుకు అనిపించలేదు? మాకు అనిపించలే. మా ఆయన హీట్ పని, వడ్ల పని, వ్యవసాయం. ఒక మగోడు బయటికి పోయి గన్ని పనులు చేయాలంటే ఏ మగోడు చేయడు. ఒక మగోడు పోవాలంటే ట్రాక్టర్ మీద పోతాడు, ఒకటే పని మీద పోతాడు. ఒక వ్యవసాయం మీద పోతాడు, వ్యవసాయం మీదే పోతాడు. బిజినెస్ మీద పోతాడు, బిజినెస్ మీదే. మా ఆయనకు అన్ని టాలెంటెడ్ ఉన్నాయి. అంటే మనం తినే ఫుడ్, నేను ఏమంటున్నా అంటమ్మా, మనం తినే తిండి వల్ల కూడా కొంతమంది పిల్లలు అవ్వట్లేదు. ఇప్పుడు తినే ఫుడ్ మొత్తం కెమికలే. ఇప్పుడు ఈ దొంగన కొడుకులు కొంతమంది అంటారు, వాళ్ళకి పిల్లలు కాకపోతే నీకేంద్రా అని. ఇప్పుడు చాగంటి పివి నరసింహారావు తెలుసా? తెలుసు. మా ఆయన నేను చాలా ఇంటాం అవి. ఆయన అంటాడు, పిల్లలు లేని వాళ్ళ గురించి పిల్లల విషయం, చదువు లేని వాళ్ళ గురించి చదువు విషయం, ఆస్తి లేని వాళ్ళ విషయం ఆస్తి గురించి. ఇది అవసరం లేదు సబ్జెక్టు, కానీ మనిషి అన్నప్పుడు నువ్వు బాధపడ్డావు, పిల్లల గురించి బాధపడ్డావు. నేను ఏమంటున్నా, మనము ఎందుకంటమ్మా ప్రతి మనిషిలో ఏదన్నా ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు యాక్టివ్ ఉన్నావురా, లేదంటే ఆయన యాక్టివ్ ఉన్నాడు, నీకే ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడే ఏది కానీ మనం అనుకుంటేది కాదు, కాకపోతే మన ట్రయల్ అనేది మనం చేయాలి కదా, అట్లా నేను అంటున్నా. మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళిరా లేదా అని అడుగుతున్నాను. చెయ్యాలి, నువ్వు అన్నది కరెక్టే. మేము ఎప్పటికీ పోలే, పైసలు ఖర్చు అయితేనే పోలే. అది వాస్తవం, అది వాస్తవం. పైసలు ఏం చేసుకుంటావురా? పిల్లల కంటే ఎక్కువనా? పైసలు పిల్లల కంటే ఎక్కువని కాదు, నాకు ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం ఇష్టం లేదు. ఫస్ట్ అయితే జెన్యున్ గా కావాలి, లేకపోతే అడాప్ట్ అనే చేసుకో. ఇప్పుడు మాకు చెప్పేది మా విశ్వ బ్రాహ్మణులు, ఇప్పుడు నేను టాపిక్ వేరే అవుతుంది. ఒక నిమిషం, నువ్వు ఒక మాట అన్నాను, హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఇష్టం లేదను. హెల్త్ పెళ్లికి ముందే ఖరాబ్ ఉంటే డాక్టర్ చూపిస్తే హెల్త్ మంచిగా అవుతుంది కదా అని నేను అంటున్నా. అవుతుంది కానీ మేమైతే ఎప్పుడు అనుకోలే అన్న. ఆలోచించు, మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వు డెఫినెట్గా. ఎందుకంటే ఈ పైసలు ఇదంతా, నీకు పైసా పిచ్చి ఉందా? నాకుంది, పైసా మీద బాగా పిచ్చి ఉంటుంది. ఎందుకంటే పైసా మీద ఎందుకు పిచ్చి అంటే, మేము చిన్నప్పటి నుంచి పైసలు లేకుండా పెరిగినావు కదా. వాస్తవంగా నీకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని అన్నట్ల, పిల్లల కోసమే ఖర్చు పెట్టు. పిల్లల కోసం అన్నా, మన జీవితంలో పిల్లల కంటే ఏది శాశ్వతం కాదు కదా. మరి పిల్లల కోసం పైసలు ఖర్చు పెట్టమంటే నాకు పైసా పిచ్చి అని ఎట్లా అంటున్నావు? కానీ నాకు సొంతంగా కనడం కంటే అడాప్ట్ చేసుకోవడం ఇష్టం అన్న. ఓపెన్ గా ఈ విషయం చెప్పు. మరి అప్పటి నుంచి ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట ముచ్చట ఎందుకు? ఎందుకంటే లేదు నువ్వు ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అంటే ఏదో మేజర్ ఉంది నీకు వెనక ప్రాబ్లం. వెనక ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ నాకు అడాప్ట్ చేసుకోవాలనే ఉన్నది అంతే. ఎట్లయినా మంచిది, ఒక పిల్లని కనాల్సినంత. కన్నోళ్ళు కొంతమంది పిల్లల్ని ఏ విధంగా అంటున్నారు అంతేందుకు నేను మా అమ్మని కొన్ని రకాలుగా అన్నా. అడాప్ట్ చేసుకుంటున్నారా? ఎందుకు అంటారు, చూసే జనాలు కూడా
కొంతమంది బుద్ధి నేర్పుతారు. ఏం తిడుతున్నావు మీ తల్లిదండ్రులను, వాళ్ళు అసలు కన్న తల్లిదండ్రులు కాదు, అవి నిజం తెలిస్తే నువ్వు ముఖం ఏడబెట్టుకుంటావు అని ఆ క్వశ్చన్ వానికి వేస్తే వాడు మారతాడుగా. ఎప్పుడు కన్నోళ్ళకి నీ తల్లి ఎట్లా పెంచిందిరా అంటే మారడా? ఎంత కష్టపడి పెంచిందో తెలుసా? మారడు. నాకు ఒకటి కంక్లూజన్, నువ్వు అడాప్ట్ చేసుకోవాలని ఎందుకు ఫిక్స్ అయినావు? నీకు పిల్లలు కారని నువ్వు ఫిక్స్ అయిపోయినావు? లేదు మరి లేదు, కారని కాదు. నాకు ఒక పేద ఒక్క అమ్మాయి అయినా అబ్బాయి పైసా ఖర్చు పెట్టుడు చేత కాదు, కానీ వేరే పిల్లోని తెచ్చుకొని చదువుకోవడం చేతన అవుతుందా నీకు? ఆ పిల్లోని కన్నా ఏదైనా కొనిస్తావా? కొనిస్తా. అప్పుడు ఖర్చు పెడతావా? ఖర్చు పెడతా. పైసలు ఖర్చు అయితే నేను వదిలేస్తావా? ఇంకట్లెందుకు ఖర్చు పెడతా? ఇప్పుడే మీరే పైసలు ఖర్చు అయితే ఓన్గా నేనైతే ఖర్చు పెట్టాను. ఎవరైనా తెచ్చుకుంటే, ఎందుకంటే అంటే నీకు పుట్టిన వాళ్ళకి ఖర్చు పెట్టవు, కానీ నువ్వు నన్ను తెచ్చుకుంటే మాత్రం పైసలు ఖర్చు ఆ పెట్టావు. మనస్తత్వం ఉన్నది నాకు. ఏం మనస్తత్వం? మా మనిషివా నువ్వు? మోహన్ బాబు కూతురువా? నాకు అది లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ వేసినావు, ఏంటిది, జనాలు నిన్ను పిల్లలు కనలేక అందరూ చూటిపోని మాటలు అంటున్నారు అని. అంటున్నారు అని కాదు, అంటున్నారా అని అడిగిన. అంటారు అన్నారు, కానీ నన్ను అన్నట్టు నేను పట్టించుకోను అవన్నీ, కానీ అడుగుతున్నా పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మ అని ఎవరైనా పిలిపించుకోవాలని అమ్మ అని వాళ్ళకి. అవును, వాస్తవం అమ్మా. నేను ఏమంటున్నా, కానీ నీకు డబ్బు ఖర్చు పెట్టడం శాత కాదు కదా? శాత కాదు, కానీ పేద పిల్లల కోసం చేస్తా. ఇంతవరకు ఇన్ని రోజులు అవుతుంది ఎవరికైనా ₹1 ఖర్చు పెట్టిన ముఖం అనేది చేసిన? ఎవరికి పెట్టినవరా? పెద్దపల్లి ఫౌండేషన్. ఇంత ఓపెన్ ఎందుకు ఒక అన్నగా మాట్లాడాల్సి వస్తుంది? నేను యాంకర్ లా మాట్లాడట్లేదు. నేను ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి లెక్క మాట్లాడతలేను, మన ఇంట్లో సభ్యులు అంతే కదా, ఒక అన్న చెల్లెలాగానే మాట్లాడుకుంటా. ఓకే, ఇప్పుడు నీకు మనకు ఎప్పుడు కానీ మన కడుపులో పుట్టిన పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా, సాధుకుండల మీద ఎక్కువ ఉంటుంది అంటవా? మా బ్రహ్మం గారు ఏమని చెప్పిందంటే, నేను ఐడి చేంజ్ చేయడం కోసం కూడా అదే కారణం ఉన్నది. ఎందుకు మార్చినావు ఐడి? విశ్వ బ్రాహ్మణ్ కా ముద్దు బిడ్డ మా బ్రహ్మం గారు 5గురిని అన్నాడు. అందులో నువ్వు ఒక బిడ్డవా? లేదు, ఆయనకు ఆడపిల్లలు లేరు, అందరు మగవాదే. నీలాంటి వాళ్ళు పుడతారేమని అనలేనట్టుండ ఆయన. నాలాంటి వాళ్ళు పుట్టరు. దేవుడు ఏమైనా కలగంటాడా? మనుషులు ఏమైనా కలగన్నావా? నేను కలగనలేదు. నాకెందుకు ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే, నేను ఎక్కువ స్టోరీస్ వింటా. దేవుళ్ళే నాకు డెవోషనల్ సాంగ్స్ అంటే. మనిషికి తెలివి ఉండాలి, అతి తెలివి ఉంటే ఇదే ప్రాబ్లం తెలుసా? అతి తెలివని కాదు, నన్ను టాపిక్ చెప్పనిత్తలో నువ్వు అసలు ఫస్ట్. అతి తెలివి అంతా నాకే చూపిస్తున్నట్టు కాదు అది. మా బ్రహ్మం గారు ఏమన్నాడు, కన్నపేయ కంటే పెంచిన పేయ గొప్పది అన్నాడు. నేనేమంటున్నా, పెంచుకోవడం తప్పని నేను అనట్లా. నువ్వు పైసలు ఖర్చు అయితే ఏమో కనడానికనే పైసలు పెట్టిన దానివి, పెంచుకున్న వాళ్ళకి ఏం ఖర్చు పెడతావని అడుగుతున్నా నేను. పెంచుకున్న వాళ్ళకు డెఫినెట్ గా ఖర్చు పెడతా నేను, నా కడుపులో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే నేను ఇలాంటి కానీ నేను వీనితో గిన్ని మాటలు వాడి ఎందుకు సాధుకున్నాడు అసలే అనడు. ఎందుకు అనడు అని అంటే, బ్రహ్మంగారా నేను అనుకుంటలేను. మరి నువ్వు చెప్పేది ఎట్లుందంటే, నేనే దేవుణ్ణి, నేనే రాత రాస్తున్నా, నేను ఎవరు చదువుకున్నాడు ఎట్లా మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ అయినట్టుంది. అట్లా లేదు. మరి ఎట్లుంది చెప్పు, నువ్వు చెప్పు. నాకు ఎందుకంటే నాకు నచ్చింది అన్నది ఒక్కటిగా, అంతే. నన్ను ఎక్కువ విసిగించకు, నేను ఒక అమ్మాయిని, నాకు నేను అలాంటిదనే కాదు. నేను మీరు అట్లాంటి వాళ్ళని నేను అనలే, నీ నోట్లకే నువ్వు చెప్పిన మాటనే. అంటే చెప్పేది నాన్న, కనీసం ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని తింటారా? తింటాం. ఇప్పుడు మంచు లక్ష్మి స్వతంత్రంగా కనలేగా, ట్యూబ్ బేబీని కనేదామె. నువ్వు అట్లా ప్లాన్ చేస్తున్నావా? నవమాసాలు మోసాం ఏం కనలే. నేను కూడా నవమాసాలు మోయదలుచుకోలేను. ఒకవేళ మోయాల్సి వస్తే అడాప్ట్ చేసుకున్నా. ఇప్పుడు కొంతమంది నువ్వు మాట్లాడే మాటలు ఆడవాళ్ళు రేపు పొద్దున కామెంట్లలో వేసుకుంటారు, గుర్తుపెట్టుకో. వేసుకొని బరాబర్ నేను తప్పు మాట్లాడతాను, నాతో చెప్పులతో కొట్టుల్లి. నేను ఒక ఆడదాన్ని కాబట్టి మీ పిల్లలతోటి ఇప్పుడు మీరిద్దరు, ఇప్పుడు చైనా వాళ్ళు ఒకరు ముద్దు ఇద్దరు అద్దు అన్నారు. చైనా వాళ్ళు ఇద్దరు ముద్దు, నువ్వు మొత్తానికే వద్దు, వేరేటోళ్ళు కన్నోళ్ళు నాకు కావాలంటున్నావు. అడాప్ట్ వాళ్ళని చేసుకుంటా నేను కాదు అనట్లేదు, చేసుకో, మంచిది. అది ఫస్ట్ చెప్పేది నేను మదర్ తెరీసా అంత పెద్ద తెలివి తలం కాదు. అంత పెద్దలతో పోల్చకమ్మ తల్లి. మనం ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా నాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు నన్ను ఇన్స్టాలో కూడా ఫేస్ చేస్తారు ఈ ఇంటర్వ్యూలు వచ్చినాక కూడా, నువ్వేమన్నా మదర్ తెరీసావా అంటారు, లేకపోతే బ్రహ్మం గారి బిడ్డవా, నువ్వు పెద్ద గుడ్ల గువ్వా అంటే నా కళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి గుడ్ల గుబ్బనే. పెట్టిరా కామెంట్లు? పెట్టలే. అదైతే అంటే చూపియాలి ఇప్పుడు, నేను చూసుకోలే అన్న. చూపియాలి ఇప్పుడు, నువ్వు చూపించండి. నేను స్క్రీన్ మీద వేస్తా, బండ బూతులు వేస్తా, మళ్ళా నీకు వచ్చినాయి మొత్తం వేసుకో.
వేసుకో కాసుకో అంతే. నా తప్పైతే ఏం లేదు, మొత్తం ఆమెనే అనిపిస్తుంది నాతోని. అరే యాంకర్ ఏంది మొత్తం కూర్చొని ఆమె అనిపిస్తుంది నాతో. కాదు, నాలాంటి ఆడపిల్లల గురించి నాకు ఎంతో కళ ఉండే, నాలాగా బాధపడేటోళ్ళు. ఓ 12 మందిని కనాలి ఇట్లాంటి కళలు ఏమన్నా ఉండేనా? 12 మందిని కనాలని లేదన్నా, అడాప్ట్ చేసుకోవాలని ఉండేనా ఓ క్రికెట్ టీంని? అంత పెద్ద కాకపోయినా నాకు తోచినంత నాకు ఇష్టమైనట్టు అంతే. మీరు నెలలో ఎన్నిసార్లు చికెన్ మటన్ తెచ్చుకొని తింటారా? చాలాసార్లు తెచ్చుకుంటామన్నా, కాకపోతే నాకు గొంతు నొప్పి లేసేది, జ్వరం వస్తుంది. నీకు పెయ్యని రోగాలే ఉన్నట్టున్నాయిగా? పెయ్యని రోగాలు ఏం లేవు నాకు. చూడు మరి, పెయ్యని రోగాలు ఏం లేవు, కాకపోతే నాకు వేడి వస్తువులు పడే. చికెన్ తింటే పడేది, మటన్ తింటే పడుతుంది. కానీ మీ పైసలు తీస్తావా ఇంట్లోకి? అసలు తీస్తా, నా అవసరాలు. నేను ఒక్కటే విషయం, పైసా మనిషికి అవసరమా? అవసరమే, ప్రతి మెట్టు అవసరమే. మనం చిన్నప్పటి నుంచి ఎంత పెరిగినా ముఖ్యం కాదు, ఎంత ఈరోజు ఇప్పుడు పెద్ద ఇంత పీసినారు అవ్వడానికి కారణం ఏంటంటావు? చిన్నప్పుడు చూసిన ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా తయారైనవా? చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నాకు నేర్పిన గుణపాఠం అది. పైసా ఖర్చు పెట్టవద్దు బిడ్డ, ఎవరైనా పెడితే తినాలి. మాది అసలు జీవితంలో మేము ఎట్లున్నామంటే తిండి లేక మా అమ్మ పాసిపోయిన కూడు కూడా తిన్నది తెలుసా? అది నేను ఇక్కడ గొప్పతనంగా చెప్పుకోవడం. ఉన్నాయి కొన్ని ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అట్లా. నేను దానికే ఇప్పటిదాకా ఒక మాట అన్నా, కన్న తల్లిని చిన్న అంచనా వేయాలని కూడా నేను ఇంటర్వ్యూలో చెప్తలేను, కానీ ఒక మనిషి నవ్వు వెనుక ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు. నేను ఒప్పుకుంటాను. నేను ఏ వీడియోలో ఒక్క ఏడ్చుకుంటే వీడియో చేయలే. నేను అదే షాక్ అవుతున్నా, ఎందుకంటే నేను నమ్ముతుంది. ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఏది అడగకపోయినా వీడు చెప్పేదాన్ని వింటుండని అంటారు. కొంతమంది ఈడేంది కూర్చు అడుగుతుండు, ఈడేమన్నా పత్తిత్తా అని మాట్లాడతారు. అరే బాబు, నా జాబ్ నేను చేస్తున్నా, నా అంతవరకు. నీ జాబ్ నువ్వు చేస్తున్నావు, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నది ఇచ్చిన. నాలాంటి ఆడపిల్లలు బాధపడద్దు, నాలాగా ధైర్యంగా ఉండాలి. 100% నేను ఒప్పుకుంటది. దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది. కాకపోతే మనము మనుషులుగా మన ట్రయల్ అనేది మనం చేయాలి. నీ ఇంట్రెస్ట్ అనేది అట్లుంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ హాస్పిటల్ డబ్బులు అలా వెచ్చుకునే బదులు ఒక పిల్లకు ఒక ఎన్ని ఖర్చు పోతే దాదాపు ఒక 2 లక్షల దాకా ఖర్చు అయితే, ఆ 2 లక్షలు పెడితే 1 లక్ష రూపాయల హాస్పిటల్ అమ్మ నాన్న లేనోళ్ళు వస్తారు. మనకు అవుతుంది కావచ్చు. ఇప్పుడు కొంతమంది వెనకటి ఎట్లా చేసేది తెలుసా? పిల్లలు లేకుంటే తమ్ముని పిల్లను, లేకపోతే అమ్మ నాన్న లేని పిల్లని తీసుకొచ్చుకుంటే కంపల్సరీ. ఓకేరా, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయినో అబ్బాయినో తెచ్చుకొని పెంచుకున్న తర్వాత నీకు పిల్లలు అయితే బరాబర్ ఇద్దరిని ఈక్వల్గా చూస్తా అన్న. ఇంటర్వ్యూలో కాదు, నా గుండె మీద చేసుకొని చెప్తా. సూపర్. మీరు ఏదైనా నా గుండె మీద అని కాదు. ఇప్పుడు అరే చెల్లి నువ్వు అప్పుడు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు నీకు కొడుకు పుట్టినాక మమకారం ఎక్కువ పెరిగిందని అంటే అప్పుడు నా ఫాలోవర్స్ చెప్తారు. నేను రీల్స్ మాత్రం ఆపను, అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. నేను మాట అంటే మాటే. నేను శ్రీరాముని అంత సీత అంతా కాకపోయినా మాట అంటే మాటే, శాసనం అంటే శాసనమే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఆయనకి ఏదైనా చెప్పాలని మర్చిపోయింది ఏదైనా ఉందా? ఏదైనా చెప్పాలని మర్చిపోయింది ఉండదంటే నన్ను అపార్థం చేసుకోవద్దు. నాకున్న ఎవరైనా రీల్స్ తీస్తే గల వాళ్ళు ఇట్లా అని, కానీ పిల్లల విషయంలో నేను ఎవరైనా బాధ పెడితే మాత్రం నా తప్పు కాదు, అది దేవుని దయ. ఏం చేయలేము, అది పెద్ద మనిషి చేసుకొని నన్ను ఆదరిస్తావని ఈ చిన్న కోరిక అంతే. మీ ఆయనకి సారీ చెప్పాలని ఎవరు ఎన్ని చెప్పినా నువ్వేం మనసు వినద్దు. అంటే ఇవి జరుగుతున్నాయి బయట, నాకు తెలిసి మేబీ జరగడం కాదు. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒక అతను క్వశ్చన్ వేసిండు, నువ్వు ఎవరి బిడ్డవు అన్నాడు. నేను బిడ్డను కాదు కోడల్ని అన్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళి అయ్యాని అన్నారు. 7 సంవత్సరాలు అవుతుంది అన్న. అరే నీ ఆయన మంచోడే కదా, ఇంకోటి అయితే ఇంకో పెళ్లి చేసుకును అన్నాడు. నా గుండెలు షాక్ అయినాయి. అర్థం కాలే. మీ ఆయన మంచోడు కదా మా ఇంకోళ్ళు అయితే సపోజ్ మీ లాంటి వాళ్ళే కావచ్చు, మా మరిది లాంటి వాళ్ళే కావచ్చు, మా అన్న లాంటి వాళ్ళే కావచ్చు. సమాజంలో ఎంతమంది లేరు 2 పిల్లలు కాలేదని రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఆఫ్ కోర్స్ నేను చూసిన నా కళ్ళతోని నేను స్టన్ అయిపోయినా. అన్నాడు, నిన్ననే అన్నాడు. అంటే నా భర్త ఎన్నడుకున్న మంచోడే, మంచిగా ఉండాలి. ఒకటే మంచోడే ఆయన. నేను ఎన్ని గొడవలు చేయని, వాళ్ళ అమ్మ నాన్నని ఎన్ని గొడవలు చేయని, మంచిగానే ఎవరితో మాట్లాడేది వాళ్ళతోనే ఉంటాడు. కాకపోతే నాకు చిన్న బాధ, నన్ను తిట్టి వాళ్ళతో మంచిగా ఉంటే ఎట్లా అని అంటే, ఇక నాకు కూడా కన్న తల్లులు ఉన్నారు కదా, ఉండాలిలే, ఎవరి పాపం వాళ్ళేదా అనుకుంటా. అత్త మామతో కూడా మంచిగా ఉంటే బాగుంటుంది కదా. నువ్వు మంచిగా ఉంటే బాగుంటుంది అన్న.
వాళ్ళు తప్ప నీ కానీ తప్ప రీల్స్ తీయడం నా తప్పు కాదు. రీల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమేనా? నాకు చేయాలనే ఆశ ఉన్నది. నాకు మా ఆయన అనేది నువ్వు జబర్దస్తులా ఫైమ లెక్క చేస్తవే అప్పుడప్పుడు, నువ్వు ఫైమ అవును నువ్వేమైనా అక్క చెల్లెలానే అనేది. అంటే మా ఆయన కోరిక కూడా అట్లున్నది కదా, జబర్దస్త్కు పోయే అంత కాంటెంట్ ఉంటే పోతా. మా అత్తకు నాకు ఏడ గొడవ వచ్చిందంటే, మీ అమ్మ 10 మందితోటి కానీ పండమని పంపించిందానే అని అన్నది. నాకు ఎవ్వరు లేని అందరితోటి అంటగట్టింది. నువ్వు అంటే అప్పుడు నేను లైవ్ బాగా మాట్లాడేది, తమ్ముని లాగా భావించుకొని మనం కూడా నేను మాట్లాడేది ఎవరితో, వీళ్ళతోనే ఎవరితోనైనా కావచ్చు. కానీ మనం పెళ్ళైన తర్వాత కొన్ని లిమిట్లలో ఉన్నాయన్న. నాకు అందరితోటి మంచి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు అన్న కొన్ని విషయాలలో మనం అడ్జస్ట్ అవ్వడం కరెక్టే కాదా? కొన్ని విషయాలలో కరెక్టే అవ్వడం, కానీ అన్నదమ్ములకు అన్న చెల్లెలకు అంటగడితే మాత్రం కరెక్ట్ కాదులే. అది కరెక్ట్ కాదులే. కానీ నేను అన్నాని పిలిచేది, ఇప్పుడు నేను అన్నాని పిలుస్తున్నా. నేను ఈ గడప దాటిపోయినాక నీకు నాకు తెలుసు నువ్వు అన్నా అని. తర్వాత నా వెనుక దీనికి వీనికి ఏమున్నదో, అది హైదరాబాద్ పోయి ఇంటర్వ్యూ ఇచ్చేంత ఏమున్నది, వీళ్ళిద్దరికేమో ఉన్నది బలంగా ఉన్నదని అంటారు. మాది పల్లెటూరు అన్న, పల్లెటూరు మనస్తత్వం మాదేం సిటీ కాదు, మీలక హైదరాబాద్ మాది విలేజేరా. నేను హైదరాబాద్ లో ఉన్నంత మాత్రం మాది పల్లెటూరే. మరి అంత మూర్ఖులు ఉన్నారా? ఉంటారు, బరాబర్ ఉంటారు. నేను చెప్తానగా, ఈ సమాజంలో ఒక బండి మీద అన్న చెల్లెలు పోతేనే వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటారు. అలాంటిది నువ్వు నేను ఎదురుగా ఉంటే మాత్రం అనరాని గ్యారంటీ ఏమున్నది? నీకు నీ భార్యకు నాకు మధ్యలో పుల్లలు పెట్టడానికి గ్యారంటీ ఏమున్నది? సమర్థిస్తావా? మేబీ ఉండొచ్చు నువ్వు అన్నది. ఎందుకంటే ఏది కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయం. కానీ మేబీ చూడు, ఏదైనా నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ నన్ను మా అత్త అంత మాటలు అన్నదని నేనేం వాళ్ళని దూరం పెట్టా, వాళ్ళని నేను మాట్లాడా. కానీ వాళ్ళకు పానం మంచి లేకపోతే మాత్రం మరుచుకునే బాధ్యత నాది. ఎందుకంటే ఒక కోడలిగా చూడాలమ్మా, కోడలు కాదు. ఎందుకంటే చూడాలి, ఎందుకంటే వాళ్ళ పాపం రేపొద్దున ఈ రోజు కోడలివి, రేపొద్దున నువ్వు అత్త అయితే చూసుకో. మరి కొన్ని రోజులు ఎన్నెలా, కొన్ని రోజులు సూర్యుడు ఎందుకని, ప్రతి కోడలు ఎవరైనా సరే ఇది గుర్తు పెట్టుకొని మెదలాలనేది అంతే. ఇప్పుడు మీ అత్త మామలకు నేను అందరికి చెప్పేది సమాజానికి ఒకటే, అత్త మామలు మనల్ని ఎన్ని అన్నా మంచిదే, కాకపోతే మంచాల పడితే మాత్రం మర్చుకోవాలి. ఎందుకంటే మన పిల్లల్లాగా అనుకోని వాళ్ళ సాధిస్తాం. ఎందుకంటే 20-30 సంవత్సరాల కొడుకుని కానీ మనకి ఇచ్చి మనకు ఒక ఆస్తి అంతస్తు అన్ని ఇచ్చి వాళ్ళని దూరం కొడితే మనకి ఎంత వరకు? అదే వాళ్ళు అన్నారంటే వాళ్ళతో ఎవరో నీ కోడలేంది అది అనేసరికి ఏదో కోపం మీద అనొచ్చులే కానీ ఎవరైనా అంటారు. ఇప్పుడు అంతెందుకు నాకు అన్న తల్లే అనేది, నువ్వు రీల్స్ ఎందుకు చేస్తానవే అని. నా ఇష్టం, నా అంబిషన్. అమ్మ మనం పుట్టేటప్పుడు నలుగురిని చూడలే, పెరిగేటప్పుడు నలుగురిని చూడలే, నడిచేటప్పుడు నలుగురిని చూడలే. నాకు ఊహ వచ్చినప్పుడు నలుగురితోటి కలిసి ఉన్న, నలుగురితోటి. వాడెవడు నలుగురు అసలు? వాడెవడు? వాళ్ళెవరు అసలు? మన కట్టమ అన్నోడు ఎవడో ఆదర తీర్చాడు మనకు. ఒక్కరోజు బువ్వ లేదని ఎవడు పెట్టాడు మనకు, ఒక్కరోజు 2 రోజులు పెడతాడు, ఊగా పెడతాడా? మనకు సంపాదన ఫస్ట్, మన సంపాదన మీనే. ఇప్పుడు అన్న ఇంత ఉండి నేను చూసినంత వరకు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు వస్తానే వస్తారా అన్న? డబ్బు ఉంటేనే కదా. డబ్బు లేని వాళ్ళకి పిల్లలు కాలేదా? ఇప్పుడు సమాజంలో ఎట్లా నేను అడిగిందండి, డబ్బు ఉన్నదానికి డబ్బు లేకపోతే డబ్బు లేని వాళ్ళకి పిల్లలు కాలేదా? పిల్లల ఇల్లు బరాబర్ ఇల్లు, కానీ అందరు అట్లా ఆలోచించరుగా. పైస ఉంటేనే పిల్లలు అవుతారు అనుకుంటా. పైస ఉంటే ఏదైనా మనం సాధించగలం. ఎప్పుడంటే మన దగ్గర సంతోషం కానీ, సుఖం కానీ, బాధ కానీ ఏది లేకుండా మనం డబ్బుతోనైనా ఒక బంగారంతో, దానికి దీనికి చాలా డిఫరెంట్ రా. ఎందుకంటే ఎంత బాధ ఉన్నా ఏదున్నా ఒకనొక టైం వస్తే భార్యాభర్తలు కలుస్తారు, పిల్లలు అవుతారు, అది వేరే సబ్జెక్ట్. కంపల్సరీ అవుతారన్న. కారాన్ని పిల్లలు ఉంటేనే పైసలు అవుతారు అన్నది కరెక్ట్ కాదుగా. కరెక్ట్ కాదని అంటలేను, కానీ అంత దూరం దాకా ఎందుకు చూడడం? ఎవరినో ఒకరిని తీసుకుంటే మనకు కూడా కొంచెం వయసు ఏమి అయిపోలే కదా, చిన్న వయసే కదా. నా చిన్న వయసే. మరి ఇప్పుడు చిన్న వయసే అన్న. ఇప్పుడు నేను నీ ముందు నేను ఇంటర్వ్యూ ఇస్తానా, ఇంకా రోడ్డు దాడదా కావచ్చు, నాకు ఏదన్నా అవుతుంది. అప్పుడు నేను చిన్నపిల్ల అని అందరికి తెలుసా? ఓకే, నువ్వు తెచ్చుకొని సాదుకున్న తర్వాత నీకేమైనా అవుతుంది? ఏమైతుంది? ఏమైనా అవుతుంది, ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు నువ్వు అన్న మాటకి మనిషి అరే పోయేటప్పుడు ఎవరు ఏది ఊహించారు, నువ్వు ఎన్ని రోజులు బతావో తెలియదు, నేను ఎన్ని రోజులు బతానో తెలియదు. ఓకే, ఒక
అంతేనే కాదురా నేనేమంటున్నా అన్ని భూతద్దంలో పెట్టిలో చూసినాం అనుకో మనం అన్ని భూతద్దంలో పెట్టి బతకలేం మనం అన్ని పట్టించుకుంటూ కూడా బతకలేం ఏది చేసినా నేను ఒకటే అన్న రేపు ఆయన తీసుకొచ్చుకున్నా ఓలో పెట్టుకున్నా రేపు చచ్చినా కూడా నేను ఏమన్నాను అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకురా ఏదున్నా మంచిగా ఉండాలి మంచిగా చెయ్యి ఏదున్నా కొంచెం తప్పుదారులు వెళ్తున్నావు చూసుకో ఇప్పుడిప్పుడే కాబట్టి నేను పెద్దగా నిన్ను అడగలేకపోతున్నా కూడా మంచిగా వెళ్ళు మ్యారేజ్ అయింది ఓకే అనేవాళ్ళు నువ్వు మంచిగున్నా అంటారు ఎట్లున్నా అంటారు నువ్వు అనేటివి కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి కవర్ చేసుకో అంతవరకు ఏం లేదు నువ్వు కూడా ఒప్పుకున్నావు జెన్యున్ గా తప్పు చేసినా ఒప్పుకున్నావు కాబట్టి నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యి యాక్టింగ్ చేయడానికి బూతులు మాట్లాడకు యాక్టింగ్ చేయాలనుకుంటే బూతులు యాక్టింగ్ చేయి అవకాశం వస్తుంది కాకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి మాత్రం ఆ మాత్రం ఇయ్యాలి అన్న ఎందుకంటే వాళ్ళు కూడా అక్క చెల్లెలు ఉంటారు నాలాగా ఎంతో మంది అంతెందుకు సుష్మా తెలుసు కదా ఆమెకు ఒక్కొక్క వీడియో మీద ఎన్ని కామెంట్స్ పెడతారన్న నాకు మస్తు బాధ అనిపించింది నాకు రాకున్నా డిస్కస్ చేయ నాకు తెలిసిన కాబట్టి నేను భయపడుతున్నా అని కాదు ఓకే అవును నాకు బాధ అనిపించి నేను చెప్పిన నీకు మాట్లాడితే నువ్వు మాట్లాడపోతుంది నాకు చెప్పాలనిపించింది నాకు అక్క డాన్స్ నచ్చుతుంది కాకపోతే ఆమెకు వచ్చిన కామెంట్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి అన్న కానీ వాళ్ళ భర్త చెడ్డోడైతే మంచోళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల ప్రాబ్లం అయిన వాళ్ళు ఉన్నారు ప్రాబ్లం కానోళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను మాత్రం యాక్టింగ్ ఫీల్ గా ఏం చేసి చెప్పిన జబర్దస్త్ మాత్రం 5 మా అక్కతో కలవాలి ఎందుకంటే మా ఆయన అట్లా పోల్చిండు కాబట్టి నన్ను నేను జబర్దస్త్కి వెళ్ళాలి పైమతో నువ్వు చేయాలనేది నీ ఆలోచన జస్ట్ నేను ఒక్కొక్కసారి 5 లాగా కూడా సింబల్స్ ఇస్తా అన్నట్టు ఒకసారి పైమది ఏదన్నా చేయాలంటే ఏం చేస్తావు అంటే అంతే నాకు గుర్తుండలేదు ఒకసారి చూస్తే అంటే ఆమె ఒక్కొక్క వీడియోలో కాలు వంకర పెట్టుడు గిట్లా అని అంటది గిట్లా అని అంటది అయితే కాలు వంకర పెట్టి అని అంటది నాకు అది మస్తు నచ్చుతాయి నేను కూడా ఒకవేళ మా ఆయన బాగా బాధపడి చిన్న మగవాడు బాధపడితే ఆడదే అర్థం చేసుకుంటేది మా ఆయన ముందు నేనంట ఆయన ఒకటేసారి నవ్వుతాడు కామెడీ చేస్తే ఓకే ఓకే వాళ్ళు వేసింది మళ్ళీ నేను చేస్తా కాబట్టి నవ్వుతాడు ఓకే ఎందుకంటే ఓకే అనేవాళ్ళు అంటూనే ఉంటారు బట్ అమ్మిడిని ఇమిడి అంటేది చెమ్డి ఓకే మొన్న నేను ఒక రీసెంట్ గా చూసిన అది అదే గట్టు మీద గంతమంది పోతున్నారు ఎటు పోతున్నారు అని అంటే వాళ్ళందరూ లండన్ పోతున్నారు అని అంటే లండన్ పోతే ఇదెందుకు అని అంటే నాకు లండన్ చూపి అని కింద మొత్తం పొరలాడుతుంది ఆమె ఎన్నది జబర్దస్త్ వచ్చిందా చూడలే నేను చూసిన మొన్ననే చూసిన అది ఓకే చూడండి చెల్ల జబర్ మంచిగా ఉంది ఎందుకంటే నేనే సీరియస్గా చేసిన ఎందుకంటే నా ఫన్ ఇంటర్వ్యూ సెట్ కావు కాబట్టి మంచి మంచి టాలెంట్ అవుతుంది బట్ కానీ తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం అందరం చాలా మంది అన్నారు డివోషనల్ సాంగ్స్ లలో కానీ కంపల్సరీ నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి పోతావు అని అన్నారు నా ఫాలోవర్స్ కోసమైనా నేను పోవాలే ఓకే అంటే మీరు ఇట్లా కూడా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు జబర్దస్త్ పోవాలనుకున్న వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారు పోవాలా వద్దా మీరు పర్సనల్ గా తీసుకొని కామెంట్ చేయండి పోవాలా వద్దా నాకు బిగ్ బాస్ కు పోవాలని లేదు కానీ జస్ట్ వాళ్ళ దాంట్లో పోయి 10 మందిని నవ్వేయాలని నేను హ్యాపీగా ఉండాలి అదొకటి చాలు నవ్వేయగలుగుతుందా లేదా ఈ ఇంటర్వ్యూ వల్లనే తెలుస్తుంది మీ కామెంట్ త్రూగానే తెలుస్తుంది ఓకే నీ ఫ్యాన్స్కి ఏమన్నా చెప్పాలంటే నీ ఫాలోవర్స్కి నా ఫ్యాన్స్కి చెప్పాలనుకుంటే నేను నా ఫ్యాన్స్ మీద ఫుడ్ డొనేషన్ చేయాలనుకున్నా కానీ అది కొంచెం చిన్న చిన్న పొరపాట్ల వల్ల బర్త్డే అని పెట్టిళ్ళు నా బర్త్డే అయినా అది నా ఫాలోవర్స్ కోసమే నాకు 36K వచ్చింది కాబట్టి నా ఫాలోవర్స్ కోసమే అందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు నాకు పెట్టింది ఐ లవ్ యూ తిరిగి ఐ లవ్ యూ సూపర్ 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 నా ఫాలోవర్స్ ని కూడా ఇప్పుడు కూడా మిస్ అవుతున్నా అనే బాధ ఉంది కానీ నన్ను అందరూ మాత్రం ఒక చెల్లగా పక్కగా భావించాలి అంతే కానీ బయట నన్ను ఒక ఈమె శత్రువు అని మాత్రం గుర్తుంచుకోకూలి ఎందుకంటే మా అన్న పోయిన బాధలో నేను ఉన్నా నా ఫ్యామిలీని గుర్తుంచుకొని మీరు ఏమైనా చేయాలి అంతే రైట్ థ్యాంక్ యూ ఎందుకంటే ఏం చేసినా కామెంట్స్ పెట్టండి ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూలు చేయాలన్నా ఎవరినైనా ఇంటర్వ్యూలు చేయాలన్నా మీకు ఎవరన్నా అన్న వీళ్ళని చేయని ఎవరైనా ఉంటే కూడా మీ కామెంట్ రూపంలో పెడితే మేము డెఫినెట్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాము ఈ 96 ఛానల్కే కాదు ఏ ఛానల్కైనా ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకున్నా అప్రోచ్ అవ్వాలి ఎవరు నాకు ఇప్పుడు అనిపించింది ఈ ఒక్క ఛానల్కి ఇస్తే అయిపోతుందిలే ఈ ఒక్క ఛానల్ వల్ల అన్ని ఛానల్ వాళ్ళు చూస్తారు అదొక హ్యాపీనెస్ చాలు
సంతోష్ అన్న అంటే ఏంటిది? సంతోష్లోనే ఉన్నది. నువ్వు సంతోషంగా ఉంటావు, నీ నవ్వు వెనుక బాధ కూడా ఉంటది అని నేను ఇవన్నీ నైటే అనుకున్నా అన్న. మనిషి అన్నప్పుడు బాధలు ఉండే నిజంగా చెప్తే నమ్మతో నమ్మవు కానీ నిన్న నేను అసలు నిద్రే పోలే అన్న. నా కన్నం చూస్తేనే అర్థమవుతుంది కోవచ్చు నీకు. నిన్న నేను అస్సలే నిద్రపోలే. ఎందుకు నిద్రపోలే? ఇంటర్వ్యూ ఇస్తాననే సంతోషంతో ప్లస్ మా అన్నయ్య బాధ వచ్చి, మా అన్నయ్య నాకు ఎప్పుడైనా గుర్తుకొస్తాడు. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నేను అందరిలేక ఓ ఓ అని ఏడవా, మనసులో బాధపడతావు. ఇప్పుడు ఓ ఓ అని ఏడితే ఏమవుతుంది? ఇప్పుడు మన ముందు అందరు వచ్చి ఓదరుతారు. గట్టెడు పోగానే మంచిగా అయింది, ఏ దానికి అట్టనే అది ఎవరిని ఓరిచింది కనుకే. నాకు ఆ మాటలు అనను, నేను ఓ అని ఏడవను. కావాల్సి అనుకుంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే. శ్రీదేవి డ్రామా కంపెనీ పోదు అంట. గుడ్ల గువ్వ చూసుకోరి, గుడ్ల గువ్వ. ఇంకా చాలా కామెంట్లు వచ్చినాయి కానీ ఇక అవన్నీ అనొద్దు, పెళ్ళైన ఆడపిల్ల. ఓకేనా? మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను ఆహ్వానించుకుంటా. కాకపోతే నాకు ఒక ఫ్యామిలీ ఉన్నదని దృష్టిలో పెట్టుకొని కామెంట్ పెట్టారు. ఈ ఇంటర్వ్యూ పెట్టండి, మీ ఏది అనిపిస్తే అది పెట్టండి. ఈ ఇంటర్వ్యూలో మాత్రం పెట్టుల్లి. పోవాలా వద్దా, నేను ఇంట్లోనే ఉండాలనా, మీరు ఇంట్లోనే ఉండాలి అని ఒక 10 కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అనుకో, అన్ని బంద్ చేసి ఇంటనే కూర్చుంటా. నువ్వు పోవాలి, నీలాంటి ఆడపిల్ల సమాజానికి తెలవాలి అని ఒక 20% వస్తే మాత్రం చేస్తా. గుర్తుపెట్టుకోండి, కామెంట్ మీద డిఫెండ్ అయ్యింది ఇంటర్వ్యూ మీద. ఓకేనా? ఇప్పుడు కొంతమంది నేను బిగ్ బాస్ పోవాలి అన్నా, బిగ్ బాస్ పోవాను నేను పోను. ఎందుకంటే అంత డబ్బు వల్ల పిచ్చోళ్ళు అవుతారు, డబ్బు వల్ల సంతోషం అవుతారు, అన్ని కోల్పోతారు. నాకు అంత పెద్ద ఆశలు ఏం లేవు అన్న. ఇప్పుడు నువ్వు నీ క్రెడిట్ కోసం కావచ్చుని అనుకుంటావు కానీ ఇప్పుడు ఒకవేళ నాకు ఆఫర్స్ కానీ ఏమన్నా వచ్చినాయి అనుకో, నాకు వచ్చిన దాంట్లో సగం నేను వాడుకుంటే సగం పేద పిల్లలకు చేస్తా. నువ్వు 10% అయితే కాదు కదా? కాదన్నా, నచ్చింది ఒకటే అన్న. ఎదుటి వాళ్ళతో నా జీవితాన్ని పోల్చుకోవద్దు. వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు వేరు, నా జీవితంలో ఉన్న కష్టాలు వేరు. నీకంటే ఎక్కువ కష్టాలు ఉన్నారు కానీ నాలాగా ఎవ్వరు బాధపడదు, ఎవ్వరు బాధపడద్దు, అందరం కోరుకునేది అదే. నాలాగా మాత్రం ఎవరికి రాలే అన్న. ఎందుకంటే పుట్టినీళ్ళు లేక మా అమ్మ కూడా బాధపడ్డేది. మా అమ్మకు పుట్టినీళ్ళు ఏం లేదు. ఇప్పుడు మాకు 2 మేనమామలు, 2 మా పెద్దమ్మ, మా అమ్మ 4 మొత్తం. మా చిన్న మేనమామ చక్కగా మాతో ఉండడు, ఆయన మా దాంట్లో కలవాడు. నాకు అమ్మైనా నానైనా ఇదొక్కటి మర్చిపోయినా. నేను చిన్న ఉన్నప్పుడు చనిపోయినానన్న చూడు, నేను చనిపోవడానికి కారణం కూడా మా పెద్ద మేనమామ, మా పెద్దత్తమ్మనే. నన్ను ఒక అమ్మ లెక్క. వాళ్ళకి 2 కొడుకులు. నేను చంపాలని ట్రై చేసిరా, బతికిచ్చిర్రా? బతికించి వాళ్ళకి 2 కొడుకులు. తేడా మాట్లాడుతున్నాం. మరి నన్ను బిడ్డగా భావించుకొని సాదిల్ని. అట్లా చెప్పు మరి, ఎందుకంటే నేనే అనుకున్నా. ఇప్పటి కూడా బీజున్ అంటే ఏంటిది అనేది వాళ్ళ గురించి, వాళ్ళ క్రెడిట్, నా క్రెడిట్ ఏంటిది. ఇప్పుడు నువ్వు బీజు నువ్వే నా గురించి ఎంక్వైరీ చేసుకున్నా, పలానా పిల్ల మంచిది, అట్లనే ఉండాలి. నా వీడియోల వల్ల మాత్రం నీ చెడ్డదానైనా, కానీ ఈ ఇంటర్వ్యూ వల్ల మంచిదని కావాలని కోరుకుంటాను. డెఫినెట్ గా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కానీ నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట అన్ని అది పెద్దగైనా మంచిదే, కడికడి చేసైనా అన్ని పెట్టుల్లి. డెఫినెట్ గా ఏదైనా మంచిగా చేయి, మంచిగా ఉండు. కానీ నేను నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు పిల్లనో పాపనో తీసుకుంటారా మా ఇంటర్వ్యూ కంపల్సరీ అస్తగానే. ఒక్కటే విషయం, ఈ ఇంటర్వ్యూ మా ఇంట్లో వాళ్ళు చూసినాక నన్ను మాత్రం ఇంట్లోకి రానియాలే. కానీ నేనేం తప్పు చేయలే. నాకు ఆడపిల్లలకు ఎవరికైనా కోరికలు ఉంటాయి, సంగీతం మీదనో లేకపోతే అందరికీ ఉండే. ఇప్పుడు సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, లక్ష్మీదేవి వరాలను కురిస్తుంది. నేను అంత పెద్దదాన్ని కాకపోయినా నాకంటూ కోరికలు ఉన్నాయి, నాకంటే ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ కొన్ని బాధ్యతలు భారాలు మీద వేసుకున్నా. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా బాధ నాలోనే ఉంచుకుంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారన్న. చిన్న విషయానికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అట్లాంటి దాన్ని కాదు. నేను చనిపోవాలని కూడా అనుకున్నా, కానీ నేనైతే నా భర్త గురించో, నా అత్తమామల గురించి, ఫ్యామిలీ గురించి అస్సలే బాధపడలే. మమ్మీ ఎందుకంటే నాన్న లేడు, అన్న లేడు, అవును మోయడానికైనా నేనైనా ఉండాలి. కానీ ఆ దేవుని మాత్రం కోరుకున్నది ఒక్కటే, డెఫినెట్ గా చూసుకోవాలి, ఏం కావద్దని కోరుకుంటాను. ఏం అవ్వద్దు కూడా, మంచిగా ఉండాలి, మంచిగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఏడవకు, ఎందుకంటే ఆ బాధ అర్థమవుతుంది.
మీరు కూడా కామెంట్లు పెట్టే ముందు కొంచెం చూసుకోండి. ఓకే తెలిసి తెలియక వెళ్ళొచ్చు, కొంచెం దారి అనేది మరొచ్చు, ఆమె కూడా తెలుసుకుంటుంది. ఓకేనా? జబర్దస్త్కి వెళ్ళాలంటుంది. చూడండి ఆమె బిగ్ అంటే మంచి ఒక కోరికలు ఉంది ఆమె. మీ కామెంటు చెప్పింది కదా టార్గెట్, అది ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, నీకు కూడా.